ఈ యొక్క ఉదయవేళ మనము వారు కాలిపోవుదురు అని వర్తమానము నేర్చుకోబోతున్నాం. ఇందాక సామెతల గ్రంథంలో చెప్పబడినటువంటి వర్తమానం కూడా అలాంటిది. కానీ ఇక్కడ ఎవరు కాలిపోతారు మనం చూడబోతున్నాం, ఎవరు రక్షించబడతారు మనం చూడబోతున్నాం. అయితే యోహాను సువార్త 15వ అధ్యాయంలో నుండి ఈ వర్తమానము మనం తెలుసుకోబోతున్నాం. గత కొద్ది దినముల నుండి ఈ యొక్క ఈ వాక్యమును గురించి ఆయన నాకు బోధిస్తూ ఉన్నాడు. అయితే దీని మీద ఇంతకుముందు కూడా నేను మాట్లాడాను, కానీ చాలామంది చెప్పుకుంటారు. కానీ అయితే కాలము తగిన విధంగా ఆయన బయలుపరిచాడు అనమాట. అంతకుముందు అయితే ఆ ద్రాక్షావళి గురించి ఒక సబ్జెక్ట్ కింద, స్నేహము గురించి ఒక సబ్జెక్ట్ కింద అలాగ బోధించుకుంటూ వెళ్ళిపోయాం తప్ప, పరిశుద్ధాత్మ మనం బయలుపరిచినప్పుడు ఆ అధ్యాయం అంతా కూడా వేరువేరుగా లేదు, ఒకే విధంగా ఉందని. అందుచేత మరలా దీన్ని మీకు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి మనము వాక్యంలోకి వెళదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరి యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్గిలో పారవేస్తారు, అవి కాలిపోతాయి. చూడండి ఇక్కడ ఆయన ఏం చెప్తూ ఉన్నాడనంటే, నేను నిజమైనటువంటి ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. చూడండి, ద్రాక్షావల్లిని నేను, మీరు నా తీగలు, నాలో నిలచియుండుడి. ద్రాక్షావల్లిని నేను, మీరు నా తీగలు, నాలో నిలచియుండుడి. నాకు వేడయ్యుండినా మీరేమి చేతురయను. నాకు వేడయ్యుండినా మీరేమి చేతురయను. మీరేమి చేతురయను. ప్రేమించుచున్నావా, ఏది నీలో ప్రేమ? ప్రేమించుచున్నావా, ఏది నీలో త్యాగం? హల్లెలూయా. చూడండి, నేను నిజమైనటువంటి ద్రాక్షావళిని, మీరు నా తీగలు.
ఒక ద్రాక్ష చెట్టు ఉందనుకోండి, పొలంలో ద్రాక్ష చెట్లు ఉంటాయి. ఆ ద్రాక్ష చెట్లకి తీగలు ఉంటాయి. ఆ తీగలకి ద్రాక్ష కాయలు కాస్తాయి. ఆ వ్యవసాయకుడు ఏం చేస్తుంటాడనంటే, ఆ ద్రాక్షావళిలో తీగలు బాగా ఫలిస్తున్నాయి అనుకోండి, వాటిని ఉండనిస్తాడు. ఏవైతే ఫలించడం లేదో వాటిని ఏం చేస్తాడంటే తీసేస్తాడు ఆయన. ఆ తీగలు ఏదో చెదబట్టడమో లేకపోతే పురుగు పట్టడమో లేకపోతే ఏదో ఒకటి జరిగిందనుకోండి, అది మిగతా వాటికి కూడా వ్యాపించకుండా ఉండే నిమిత్తమై ఆయన ఏం చేస్తాడంటే ఆ యొక్క పనికిరాని అనేటువంటి పాడైపోయినటువంటి దానిని తీసివేస్తాడు ఆయన. మిగతావి కూడా బాగుపడాలి. అది ఉందనుకోండి, మిగతావి కూడా ఏమైపోతుంది చెప్పండి, చెట్టు అంతా ప్రమాదంలో పడిపోతుంది. అందుకని ఏం చేస్తాడు, తీసివేస్తాడు. అది వ్యవసాయకుడి యొక్క పని. సర్వశక్తిమంతుడి పని కూడా అంతే. ద్రాక్షావల్లి అనగా ఎవరనండి, మెస్సయ్యే. తీగలమేమో చెప్పండి, వధువే ఆయన యొక్క తీగలు. అందువలన ఈ ఫలించని వాడిని ఆయన ఏం చేస్తాడనంటే ఆయన పోగు చేసి అగ్నిలో పారవేస్తాడు. అవి ఏమైపోతాయనండి, కాలిపోతాయి. అవి కాలిపోతాయి. అంటే ఫలించనివి ఏమైపోతాయి చెప్పండి, కాలిపోతాయి అని చెప్పాడు. ఫలించిన వారికి ఏం చెప్తున్నాడు అనంటే, మీకు ఏది ఇష్టమో అడగండి, అప్పుడు నేను మీకు ఇస్తాను అని చెప్తున్నాడు ఆయన. మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుందని చెప్పాడు ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ద్రాక్షావళిలో ఫలించేటువంటి తీగలు ఉన్నాయి, ఫలించని తీగలు కూడా ఉన్నాయి. అంటే కాలిపోయే ఉన్నాయి, బాగా ఫలించి ఏమండి అవి సర్వశక్తివంతునికి ఉపయోగపడేటువంటి ఆ ఫలములు కలిగినటువంటి తీగలు కూడా ఉన్నాయి. రెండు రకాలు ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ జడ్జిమెంట్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు, తీర్పు గురించి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఆయన తీగలంటే ఏమిటో, ద్రాక్షావళి అంటే ఎవరు, వ్యవసాయకుడు ఎవరో కూడా చెప్పాడు ఆయన. మీకు అర్థమవుతుందండి? అంటే ఉపమానంగా చెప్పాడు ముందు, ఆ తర్వాత చెప్పి ఆయన ఏం చెప్పాడంటే, నాలో కూడా మీరు అలా నిలిచి ఉంటే, ఆయనగా వాక్యమే ఆయన కాబట్టి వాక్యములో కూడా మీరు అలా నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. వాక్యమందు కనుక మీరు నిలిచి లేరనుకోండి, మీరు ఎండిపోతారు. అంతే కదా, మరి ఎండిపోతారు. అప్పుడు చివరికి కాలిపోతారు అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ఆయనది నిలిచి ఉంటే మనం ఫలిస్తూ ఉంటాం. మరి ఎలా నిలిచి ఉండాలా? మరి ఏమండి, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండును, నేను ఎవరియందు నిలిచిందును వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయో, ఆయన వాక్యానికి వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు. సరే, ఎవడైనా నా యందు నిలిచిండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును, బయటికి త్రోసివేయబడతాడు. ఈ వర్తమానం నుండి ఆయన ఏం చేస్తాడు చెప్పండి, వాక్యం నుండి బయటికి త్రోసివేయబడి అతడి జీవితం ఏమైపోద్ది, ఆత్మీయంగా ఎండిపోద్ది, ఏ ఫలింపు లేని జీవితంగా ఉండిపోద్ది. మనుషులట్టు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోను. చివరికి పోగు చేయబడతారంటే ఏకం చేయబడతారు. మరి తీగలన్నీ ఉంటాయి, ఒక చోటకి ఏం చేస్తారు, పోగు చేస్తారు. పోగు చేసి అగ్గిపుల్ల పెడతారు, అవి కాలిపోతాయి, ఎండిపోయిన తీగలు. అలాగే సర్వశక్తిమంతుడు కూడా ఈ సంఘాలని, సంఘంలో ఉన్నటువంటి భూరాజుల్ని అందరూ కూడా ఏకం చేస్తున్నాడు. ఎవరు? సర్వశక్తిమంతుడే. ఆ ఏకమయ్యేలాగా
ఆ సాతానుడికి వదిలిపెట్టాడు ఆయన. నీకు అర్థమైందా? వాడు ఏం చేస్తున్నాడనంటే అందరినీ ఐక్యం చేసుకుంటున్నాడు. అందుకనే ఐక్యమైన చోట దురాలోచన పుట్టింది బైబిల్. అందుకనే మనం ఎప్పుడు కూడా సర్వశక్తిమంతుడితో ఆలోచన చేయాలి. సర్వశక్తిమంతుని అడగాలి. సర్వశక్తిమంతుని అడిగి అప్పుడు ఆయన ఆలోచనతో మనం నడుస్తూ ఉంటాం. అప్పుడు ఆయన మనకు ఆలోచన ఇస్తాడు. ఆలోచన మనల మహిమలను చేరుస్తాయి. అందుకని సర్వశక్తిమంతుడితో ఆలోచన చేయాలి, ప్రార్థించాలి, అడగాలి. కానీ లోకంలో మనుషులు ఏం చేస్తారు చెప్పండి? ఆయనతో ఏమి ఆలోచించారు. వాళ్ళకు వాళ్ళే ఒకరికొకరు ఏం చేస్తారు చెప్పండి? ఆలోచించుకుని, అన్ని సంఘాలు కూడా ఆలోచన చేసుకుని ప్రపంచ శాంతి కోసం ఏం చేద్దామని ఆలోచించుకుని ఒక పోపుని నాయకుడిగా తీసుకొస్తారు. తప్పిపోతారు. ఆ విధంగా వాళ్ళ ఆలోచనలో తప్పిపోయారు. కానీ మనం అయినట్లయితే ఆయన ఆలోచన కొరకు ఏం చెప్తాడా అని ఆయన ఆలోచన కొరకు మనం కనిపెడతాం. అంతేగాని ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని బట్టి మనం వెళ్ళాం. ఆయన ఏం చెప్తాడా ఏమండి? అలాగూ మనం సర్వశక్తిమంతుని విషయంలో కనిపెట్టే వారంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండే ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఆ తరువాత మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అవుతారు అని చెప్పాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇందువలన మీరు నా శిష్యులు అవుతారు. చూడండి, మనం ఇప్పుడు ఆయన శిష్యులం అవుతాం. లోకం అంతా ఏమవుతుంది చెప్పండి? లోకం అంటే మత్స్యాగ సంఘాలంటే అవి ఒకప్పుడు నిజమైన క్రైస్తవులే. కానీ చివరికి ఆ ద్రాక్షావళిలో నుండి తెగిపోయిన తీగలైపోయి మీకు 325 నిశా సమావేశం ముందు నిజమైన వధువే ఉండేది. కానీ ఆ నిజమైన వధువు ఈ యొక్క రోమన్కు సంబంధించినటువంటి నాయకులతో వాళ్ళతోటి ఆలోచన చేసి వాళ్ళ సర్వశక్తిమంతుని ఆలోచన ప్రకారం కాకుండా వారి ఆలోచన ప్రకారముగా ముగ్గురు దేవుడి సిద్ధాంతాన్ని తీసుకొచ్చేశారు. ఒకటినేది వదిలేశారు. ఆ విధంగా సర్వశక్తిమంతుని వాక్యం నుండి తెగిపోయారు. అంటే ద్రాక్షావళి నుండి తెగిపోయారు. అలాగే లోథరును కానీ ఆయన కూడా 7 సంఘాలు లేకపోతే 7 సంఘాలు 7 దూతలు కూడా సర్వశక్తిమంతుని యొక్క వర్తమానికులే, 7 ఆత్మలే. అయితే వారి తరువాత వారు ఇప్పుడు లోథరులు ఉన్నారనుకోండి, ఆయన నీతీకరణ గురించి బోధించారు. అంతే తప్ప నామముల బాప్తిజము ఈ విషయాలన్నీ ఆయన చెప్పలేదు. అక్కడ కొంతవరకు మాత్రమే. వెస్లీ కాలంలో అంతే, మార్టిన్ కాలంలో అంతే, ఇలా జరుగుతూ వచ్చాయి. కానీ 7వ సంఘ కాలంలో మాత్రమే చివరి 7వ దూత పలుకు దినములలో మర్మములు సమాప్తముగునని చెప్పబడుతున్న దాన్ని బట్టి ఈ యొక్క నామములు బాప్తిజము ఆయన ఒక్కడే అని ఆ విషయాలన్నీ 7 సంఘకాలాలు ఇవన్నీ కూడా బయలుపరచబడుతూ వచ్చాయి. కానీ ఈ యొక్క ఆ సంఘాలన్నీ ఏమైపోయినాయంటే ఆ తర్వాత నూతన సంఘం కానీ బాప్టిస్ట్ సంఘం కానీ సంఘాలన్నీ కూడా ఆ దూతలను వెంబడించిన తరువాత ఆ కాలంలో వారి కాలంలో ఉన్న దూతల వర్తమానాన్ని వెంబడించిన తర్వాత 7వ దూత వర్తమానం కూడా నమ్మాలి. 7వ దూత వర్తమానం తర్వాత మరలా వేకుచుక్క వర్తమానం కూడా నమ్మాలి. ఆ కంటిన్యూ రావాలి. కానీ వాళ్ళు ఏమైపోయారంటే ఆ నూతన సంఘము అంతటితో ఆగిపోయి చివరికి రోమన్ క్యాథలిక్ యొక్క విధానాలు తెచ్చిపెట్టుకున్నారు. వాళ్ళను క్రిస్టమస్, లెంట దినాలు, ఆ ముగ్గురు దేవుడి సిద్ధాంతము అవి ఉన్నాయి వాళ్ళలోనే. అవి పూర్తిగా ఆ యొక్క ఇప్పట్లాగా బయలుపాటు కలిగి లేవు. అందువల్ల లూథరన్ సంఘము కానీ మిగతా సంఘాలు కానీ మెథడిస్టులు కానీ వీళ్ళందరూ కూడా, లేకపోతే పెంతెకోస్తు సంఘము కానీ, జనం గారు రాకముందు పెంతెకోస్తు సంఘం ఉంది. పరిశుద్ధాత్మను ప్రపంచంలో ఆయన కుమ్మరించాడు. కాబట్టి వాళ్ళ వర్తమానాన్ని ఏం చేశారనంటే
పట్టుకున్నంతకాలం పట్టుకున్నారు. ఆ తర్వాత వర్తమానం నుండి లోదన్ వర్తమానం నుండి తెగిపోయారు. అలాగే తెగిపోయి ఇంక చివరికి ఎండిపోయిన తీగలుగా మారిపోయారు. ఎండిపోయినటువంటి వారిగా మారిపోయారు వర్తమానం నుండి పోయి. అందువల్ల మన లౌదీయ సంఘ కాలంలో మన 7వ దూత వచ్చి ఆ మతశాఖ సంఘాలే తెగిపోయిన తీగలు, ద్రాక్షావళిలో నుండి తెగిపోయినటువంటి వేరైపోయినటువంటి తీగలని మరలా ఆయన దగ్గర తీసుకొని రావడం కోసం ఆయన ఏం చేశాడంటే మరలా 7వ దూత ద్వారా సువార్త ప్రకటించాడు. ఏదో ఒకరు ఆయన ఏర్పాట్లో ఉన్నోళ్ళు వచ్చారు తప్ప, మరలా ఆయనకు అడ్డుకట్టబడ్డారు తప్ప, మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు చెప్పండి? తీగలుగానే, ఎండిపోయిన తీగలుగానే నూతన సంఘం, బాప్టిస్ట్ సంఘం, అనేక సంఘాలు తీగలుగానే ఉండిపోయాయి. కాబట్టి ఆయన యొక్క పరిచర్య ఎలాంటిది అని అంటే మోషే పరిచర్య లాంటిది. ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్రము ఆనాడు ఒక నిజమైనటువంటి ద్రాక్షావల్లి. వ్యవసాయకుడు సర్వశక్తిమంతుడు. ఎవరైనా కానీ ఆ ద్రాక్షావల్లి అంటే ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా ఉంటేనే ఫలిస్తారు. ఆ ధర్మశాస్త్రం వేరైపోయిన వాళ్ళందరూ ఏమైపోయారు చెప్పండి? ఎండిపోయిన తీగలు అయిపోయారు. ఆ పనికిరాని ఫలింపని వాడిని ఆయన ఏం చేశాడంటే తీసి పడేసాడు. చివరికి ఫలించినవి 2 కనపడతాయి. ఆ తర్వాత కొత్త తీగలు వచ్చాయి. ఆ పాత వాళ్ళలో నుండి కత్తిరించబడిన, తీసివేయబడిన తీగల్లో నుండి కొత్త తీగలు వచ్చాయి. అంటే కొత్త సంతానం వచ్చారు. ఐగుప్తు నుండి వచ్చింది 20 లక్షల మంది. 20 లక్షలు ఇద్దరు తప్ప అందరూ నశించారు. మరి 20 లక్షల పుట్టిన వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు మరలా ఈ యెహోషువ కాలేబులు మాత్రమే కానానుకి వెళ్ళిపోయారు తప్ప ఈ పాపతరంలో 1 లక్షల మంది వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే ఆ ద్రాక్షావళిలో వాళ్ళు ఫలించలేదు కాబట్టి, ఆయనే వాళ్ళంటే పాపములో ఫలించారు కాబట్టి, చెడులో ఫలించారు కాబట్టి ఆయన ఏం చేశాడండి? వాళ్ళని నరికి వేసేసాడు. వాళ్ళందరూ కూడా నరికి పారేసాడు. వాళ్ళందరూ కూడా బాగా ఫలించే వాటిని మాత్రమే ఆయన ఉంచాడు. ఏ సేవ అయినా కూడా అలా జరగాలి. అది నిజమైనటువంటి సమాజం అవుతుంది. కానీ నాడు చాలా సంఘాలు ఏం జరుగుతుంది చెప్పండి? సొదొమ గొమొర్రా వలె ఉంటాయి. రోమిలు రాసిన పత్రికలో రాయబడి, ఆయన గనక శేషించకపోయినట్లయితే, పనికిరాని వాటిని కనుక ఆయన తీసివేయకపోయినట్లయితే ఆ సంఘం ఏమైపోద్దనంటే అది సొదొమ గొమొర్రాని పోలి ఉంటుందని చెప్పాడు ఆయన. సొదొమ గొమొర్రాలో మనుషులు ఎలాంటి ఆశలు కలిగి ఉంటారో, తినవల్లని, త్రాగవల్ని, అమ్మవల్ని, కొనుక్కోని వాళ్ళని, కట్టువల్ని, నాటవల్ని, అలాంటి ఆశలతో ఆయన సన్నిధికి వస్తారు. ఆ విధమైన ఆరాధనలు చేస్తారు. వాటి కోసం ప్రార్థిస్తారు. ఆ సంఘాలన్నీ కూడా ఇప్పుడు ఒక సొదొమ గొమొర్రా వలె ఉన్నాయి. ఆ జనులు ఎలాగున్నారో మనుషులు కూడా అలాగే ఉన్నారు. ఆ జనుల్లో పాపాలు ఎలాగున్నాయో మనుషుల్లో కూడా అదే విధంగా పాపాలు ఉన్నాయి. కాబట్టి శేషమే రక్షించబడునని బైబిల్లో రాయబడింది. మిగులు మాత్రమే రక్షించబడునని బైబిల్లో రాయబడింది. అందువలన దీనులు మాత్రమే రక్షించబడతారు తప్ప గర్విష్ఠులు రక్షించబడరు. అందుకనే దీనులను మాత్రమే ఆయన ఉపయోగించుకుంటాడు తన కోసము, తన రాజ్యానికి తీసుకెళ్తాడు. గర్విష్ఠులను ఆయన ఉపయోగించుకొనడు. అందువలన దీనులు మాత్రమే రక్షించబడతారు, దీనులు మాత్రమే విమోచించబడతారు. అందుకనే దీనులు మాత్రమే. బైబిల్లో మీరు చూడండి, దావీదు దీనుడు. దావీదును ఆయన ఏం చేశాడు చెప్పండి? ఉపయోగించుకున్నాడు. మోషే దీనుడుగా ఉన్నాడు, మోషేను ఉపయోగించుకున్నాడు. ఏలియా దీనుడుగా ఉన్నాడు, ఉపయోగించుకున్నాడు. అందుకని మనం తగ్గించుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క నీతి క్రియలను ఇచ్చి నిన్ను ఇచ్చిస్తాడు. ఆయన నామస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం క్రొత్త నిబంధన కాలంలో కూడా దీనత్వం కలిగినటువంటి ఆ యొక్క సుంకరులను అలాంటి వాళ్ళని ఉపయోగించుకున్నాడు ఆయన. గర్విష్ఠులైనటువంటి మేము అబ్రాహాము సంతానం, మేము నీతిమంతులు, మేము పరిశుద్ధులమి అని తమ్ముడు తాము హెచ్చించుకునేటువంటి గర్విష్ఠులు మాత్రం, అదే లోబడే స్వభావం లేనివ్వండి ఆ గర్విష్ఠులు మాత్రం ఆయన ఏం చేశాడనంటే ఆయన వదిలిపెట్టేశాడు. ఆయన దీనులనుగా లోబడే స్వభావం కలిగిన వారు, ఆయన మాటకి లోబడతారు వారు. అలాంటి వాడిని మాత్రం ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆ దీనులను మాత్రమే ఆయన రక్షించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యెహోషువ, కాలేబులు అలాంటి వారు.
యెహోషువ కాలేబులు అలాంటి వారు. అందుకనే అక్కడ 12 గోత్రాల నుండి 12 మంది ఆ యొక్క పట్టణాన్ని చూడడానికి వెళ్ళారు. కానాను ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఆ పట్టణం ఎలా ఉందో ఏమిటో, ఆ ప్రజలు ఎలా ఉంటారో ఏమిటో చూడడానికి పంపించినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చారు. యెహోషువ కాలేబులు ఏం చేశారు చెప్పండి? మంచి సమాచారం తీసుకొచ్చారు జనులకి. వీళ్ళు ఏం చేశారంటే చెడ్డ సమాచారం చెప్పారు. అయ్య బాబోయ్, మనం వాళ్ళని జయించడం కష్టం, అక్కడ వాళ్ళ దగ్గర మనం మిడతల వల్ల చేవల వల్ల ఉన్నాం, చాలా బలంగా ఉన్నారు, అసలు చాలా జ్ఞానము కలిగి మంచి మంచి పంటలు పండిస్తున్నారు, వాళ్ళు తినే ఆహారం కానీ వాళ్ళు తినే ఇవన్నీ మనం చూసినప్పుడు వాళ్ళని జయించడం చాలా కష్టం, అది జరగని పని. ప్రకృతి సంబంధముగా ఆలోచించారు, ప్రకృతి సంబంధంగా తీసుకున్నారు వాళ్ళు. యెహోషువ కాలేబులో ఉన్నారండి. లేదు, మనం జయిస్తాం, మీరేం కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకనండి? మనతో ఆయన ఉన్నారు. ఆయన యుద్ధము చేసేది మనము కాదు కానీ ఆయనే. ఆయన అమరిస్తారు. ఇదేమిటి చెప్పండి? ఆయన యొక్క తీగలి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయనకి, ఆయన యందు నీవు, నీ యందు ఆయన. ఇక్కడ ఏది చెప్పాడు ఆయన? ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుదన్నాడు. పైన కూడా ఏం చెప్తున్నాడండి? పైన కూడా మీరు చాలా జాగ్రత్తగా వినాలి, పదే పదే చెప్తున్నాను, మీరు ఒకసారి గమనించండి. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగలు తీసివేయును. ఇప్పుడు చూడండి, ద్రాక్షావల్లి దాని తీగలు, నీవు ఆ ద్రాక్షావల్లిలో తీగగా నీవు ఉన్నావా లేదు, తీగవా కాదా అనేది మనకు కావాలి. ద్రాక్షావల్లిలో తీగగా ఉన్నావా? ఆ తీగగా ఉండడం ఏంటి? ఆత్మీయ అర్థం ఏమిటి? దాని భావం ఏమిటి? ఆ చెట్టుకి, ఆ ద్రాక్షావల్లికి ఆ తీగ ఆ ద్రాక్షావల్లిలో నుండి బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఆ తీగని మన అర్థం అయిపోతుంది. మరి నువ్వు ద్రాక్షావల్లి తీగ అంటే ఎలా తెలుస్తుంది? మరి నీవు ద్రాక్షావల్లిలో తీగగా ఉన్నావా లేదా? ఆ తీగ ఎవరు, ఏమిటి? చూద్దాం. మనం ఇక్కడే దాని గురించి రాయబడి ఉంది. 9వ వచనం నుండి మనం చదువుదాం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెను, నేను మిమ్మును అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచియుండి, నేను నా తండ్రి ఆజ్ఞలను కైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను కైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచిందురు. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఆయన అమరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచియుండుడి, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారము మీరును ఆజ్ఞలు గైకొని నా ప్రేమ యందు నిలిచియుందురు. ఆయన ప్రశ్న ఇక్కడ చూడండి, నీవు ఆ తీగలో అనగా ద్రాక్షావల్లిలో తీగగా ఉన్నావంటే దాని అర్థం ఏమిటంటే, ఆయన ఎలాగో ప్రేమ కలిగి ఉన్నాడో నీవు కూడా అదే ప్రేమ కలిగి ఉన్నావు అనుకోండి, అప్పుడు నీవు ద్రాక్షావల్లిలో తీగమై ఉన్నావు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎలాగైతే ప్రేమ కలిగి ఉన్నాడు, ఎందుకంటే అది ప్రేమ ద్రాక్షావళి. ఏ ద్రాక్షావళి చెప్పండి? ప్రేమ. కాబట్టి ఆ తీగల్లో కూడా ఏమవుతుంది చెప్పండి? ద్రాక్షావళిలో ఏ ప్రేమ అయితే ఉందో ఏమండి, అదే ప్రేమ తీగల్లో కూడా ఉంటుంది. మీకు అర్థమైందా? అందుకు ఆయన ఏమన్నాడంటే, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొని
నా ప్రేమ ఏందో నిలిచి ఉందనంటే ఆ ద్రాక్షావళిలో నిలిచి ఉంటారని. అంటే ఆ ప్రేమ ఏం చేస్తుందంటే ఆయన ఆజ్ఞలు కైగొనేలాగా చేస్తాయి. ఎవరైతే ఆయన ఆజ్ఞలు కైగొంటూ ఉంటారో వారిలో ఆయన ప్రేమ ఉంటుంది. అలాగే అంటే సర్వశక్తిమంతుని యొక్క ఆజ్ఞలను ఈయన కైగొన్నాడంట. ఈయన కైగొనడం ద్వారా ఈయన ఆజ్ఞలను మనం కైగొన్నట్లయితే అప్పుడు ఆయనలో మనం నిలిచి ఉంటామని ఆయన చెప్తూ ఉన్నారు. ఆయన నామస్తు హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఆయన వాక్యమును అనగా ఆయన ఏమి రాశాడో దాన్ని ఆయన నెరవేర్చాడు. ఆయనే రాసిన వాడు, ఆయనే నెరవేర్చేవాడు. కాబట్టి సర్వశక్తిమంతుని యొక్క ఆత్మ ద్వారా ప్రేమ నీలో కుమ్మరించబడుతుందని బైబిల్ చెప్తాం. ఆ ప్రేమ నీలో కుమ్మరించబడుతుంది. నామూలు ఎప్పుడైతే నువ్వు బాప్తిజం పొందావో ప్రేమ నీలో కుమ్మరించబడుతుంది. ఆ ప్రేమ ఏమిటి చెప్పండి? లోక సంబంధమైన ప్రేమ కాదు. అది లోకాన్ని ప్రేమించే ప్రేమ కాదు. లోకాన్ని ప్రేమించి అవి కావాలి ఇవి కావాలని అడిగే ప్రేమ కాదు. అది ఆ ప్రేమ ఏమిటంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచేటువంటి ప్రేమ. ఆయన ఎలాగైతే ప్రేమ కలిగి ఉన్నాడో నీవు కూడా అదే ప్రేమ కలిగి ఉన్నావంటే నీవు ద్రాక్షావళిలో తీగగా ఉన్నావు అని అర్థం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇప్పుడు ద్రాక్షావళిలో నువ్వు ఎలా తీగగా ఉన్నావో మనం చూసాం. తర్వాత మీరు చూడండి అమ్మా, మీ యందు నా సంతోషం ఉండవాలని, మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపవలని అనుటే నా ఆజ్ఞ. కాబట్టి ఆజ్ఞ ఏమిటంటే నేను మిమ్మల్ని ఎలాగో ప్రేమించానో మీరు ఒకరినొకడు ప్రేమించడమే నా ఆజ్ఞ అన్నాడు. కాబట్టి ఆయన నిన్ను ఎలాగో ప్రేమించాడు. ఆయన ఏం చేశాడు చెప్పండి? ఎలా ప్రేమించాలో చూపించి వెళ్ళిపోయాడు ఆయన. నువ్వేం చేయాలి? ఆ ప్రేమని నాలో ఆయన ప్రేమ ఉంది, నాలో ఆయన ప్రేమ ఉంది, నాలో ఆయన ప్రేమ ఉంది అని చెప్పి నువ్వు అలా ఉన్నావు అనుకోండి, ఆయన ప్రేమ ఉన్నట్టు కాదు. ఆ ప్రేమని మెస్సీ ఎలాగైతే నిన్ను ప్రేమించాడు, ఆ ప్రేమను బట్టి నువ్వు రక్షించబడ్డావు, ఆ ప్రేమను బట్టి నువ్వు నీతిమంతుడు అయ్యావు, ఆ ప్రేమను బట్టి నువ్వేమయ్యావు? పరిశుద్ధుడు అయ్యావు. ఆ ప్రేమను బట్టి నీవు ఆయన కుమారుడు కుమార్తెగా ఉన్నావు. అంటే నువ్వు ఒక మేలును పొందావు ఆయన ద్వారా. నీవు కూడా ఇతరుల పట్ల ఆ విధమైన ప్రేమను కలిగి ఉండాలంటున్నాడు ఆయన. నా ప్రశ్న హల్లెలూయా. మామూలు బాప్తిజం పొందు, నువ్వు రక్షించబడతావు, పరలోకం వస్తావు, ఉగ్రతుడు తప్పించబడతావు. ఆ యొక్క మాటలు ఏ మాటలు చెప్పండి? ప్రేమతో కూడినటువంటి మాటలే ఆ ప్రేమ. అందుకనే ఆయన ఎలాగ నిన్ను ప్రేమించాడు, నీవు కూడా ఇతరులను ప్రేమించడం. అందుకని ఆయన ప్రేమలో ఏ చేదు లేదు, ఏ కపటము లేదు, ఏ యొక్క కీడులు లేవు, దురాలోచనలు లేవు. నీ మీద ఏ దురాలోచనలు ఆయన చేయలేదు. నీ మీద ఎప్పుడు ఆయన అసూయపడలేదు. నీ మీద ఎప్పుడు కూడా కక్ష కట్టలేదు. ఏమండి? నీ మీద ఎప్పుడు కూడా ఆయన కుట్రలు పడలేదు. ఆయన నీ గురించి ఎప్పుడు మేలే ఆలోచించాడు. నువ్వు కూడా ఇతరుల పట్ల ఎలా ఉండాలంటే మేలే ఆలోచించు, మేలే చెయ్యి, మేలే మాట్లాడు, మేలుకరమైన క్రియలే చెయ్యి. నేను రక్షించడం కోసం ఆయన ఎలాగ చేశాడు, ఇతరులు కూడా రక్షించబడాలని, ఆయనలో బహుగా ఫలించాలని నీ ప్రేమ కూడా ఇతరుల పట్ల అలాగా ఉండాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అది ప్రేమ. అందుకని ప్రేమ ఏం చేయదు చెప్పండి? మోసం చేయదు, వ్యభిచరించదు, దొంగిలించదు, అన్యాయం చేయదు. ఇతరులకి చాలామంది ఏం చేస్తారు చెప్పండి? అన్యాయం చేస్తుంటారు, మోసం చేస్తుంటారు, ఇతరులకి దొంగిలిస్తూ ఉంటారు, ఏమండి చంపుతూ ఉంటారు, మోసాలు చేస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు ప్రేమ ఉందంటారా? ప్రేమని నీలో ప్రేమ ఉన్నప్పుడు ఇతరులకు నీవు కీడు చేయవు కానీ మేలే చేస్తావు. కాబట్టి ఆయన ఆజ్ఞలు అనేవి కీడుకరమైనవి కాదు, కానీ ఆయన మాటలు అనేవి మేలు చేసేవి. కాబట్టి నువ్వు మేలుకరమైన వ్యక్తివిగా నీవు ఉండాలి, మేలు చేసే వ్యక్తివిగా నీవు ఉండాలి. ఆయన ప్రేమ ఇతరులకి చూపించడమే. ఇతరుల పట్ల నువ్వు ఆ ప్రేమని
చూపిస్తావు. ఏ విధంగానండి? నువ్వు పరిశుద్ధుడిగా ఉండడమే. మరి వ్యభిచార మనసు, దొంగతనములు, అన్యాయములు, ఈ చెడ్డ ఆలోచన ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నావనంటే నీ పవిత్ర హృదయం కాదు, పవిత్రమైన మనసు కాదు, నీ పవిత్రమైన ఆలోచనలు కాదు, పవిత్రమైన క్రియలు కాదు. నువ్వు అపవిత్రుడివి. నీలో ప్రేమ లేదు. నువ్వు ప్రేమ కలిగి ఉంటే ఇంకొకరి జీవితాన్ని నువ్వు అపవిత్రపరచవు, ఇతరులను నువ్వు కష్టపెట్టవు, ఇతరులు దొంగిలించి, మోసం చేసి, అన్యాయం చేసి, కీడులు చేసి, ఏమండి కొండాలు చెప్పి, విభేదాలు పెట్టి, కక్షలు కట్టి, ఇవన్నీ కూడా నీవు చేయవు. ప్రేమలో ఇవన్నీ ఉండవు. ప్రేమ క్షమిస్తుంది, ఆయన నామనిస్తుంది. ప్రేమ సహిస్తుంది, ప్రేమ నమ్ముతుంది, ఆయన నామనిస్తా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నీవు ద్రాక్షావళిలో ఆయనలో ఉన్న ప్రేమ నీలో ఉండడం ద్వారా ఇప్పుడు నువ్వు ద్రాక్షావళిలో ఏకగా ఉన్నావు, ఆయన నామనిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి 13వ వచనంలో, తన స్నేహితుడి కొరకు తన ప్రాణము పెట్టువారి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాడిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉంటారని చెప్పాడు ఆయన నామనిస్తా. హల్లెలూయా. ఇప్పుడు ఎవరిలో ఉండదా ప్రేమ? చూడండి, ఎవరైతే ఆయన ఆజ్ఞలుగా ఉంటుంటారో వారు ఆయన స్నేహితులై ఉంటారంట. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రేమ ద్వారా నువ్వు ఏమైపోయావు? స్నేహితులు అయిపోయావు, స్నేహితురాలు అయిపోయావు ఆయన. ఇప్పుడు ద్రాక్షావళిలో తీగలంటే ఎవరు? మెస్స యొక్క, ద్రాక్షావళి యొక్క స్నేహితులు. ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచేవారే ఆయన స్నేహితులు అని ఉంది. కాబట్టి ఎవరిలో ఆ ప్రేమ ఉంటుంది? ఆయన స్నేహితుల్లోనే ఆ ప్రేమ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆయన ఎట్టి ప్రేమ కలిగి ఉన్నాడో ఏమండి అదే ప్రేమను కలిగి ఉన్నట్లయితే వారు సర్వశక్తిమంతుని యొక్క స్నేహితులై ఉన్నారు. అబ్రహాము గురించి బైబిల్లో స్నేహితులని రాయబడింది. యాకోబు రాసిన పత్రులు ఎందుకు రాయబడిందంటే సర్వశక్తిమంతుడు ఏమి చెప్తే దాన్ని చేసేవాడు. సర్వశక్తిమంతుడు ఇది చెయ్యి, అది చెయ్యి, అలాగున్నాడు, ఇలాగున్నాడు, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, ఏమి చెప్పాడో దాన్ని జరిగించేవాడు. దానిని బట్టి అబ్రహాము గారు ఏమయ్యారంటే సర్వశక్తిమంతుడికి స్నేహితుడయ్యాడంటే ద్రాక్షావళిలో తీగగా ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందువల్ల ఆయన ఆజ్ఞలకు ఐదనకపోతే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? అతని యొక్క సర్వశక్తిమంతుని యొక్క స్నేహితుడు కాడు. అందుకనే సర్వశక్తిమంతుని యొక్క స్నేహితుడు ఎవరైతే కాడో వాళ్ళందరూ కూడా, అందుకనే ఈ యొక్క కాలిపోయేడు తీగలు ఎవరైనంటే సర్వశక్తిమంతునితో స్నేహము కలిగి ఉండని వారే ఈ తీగలై ఉన్నాయి. అనగా సర్వశక్తిమంతుని యొక్క ప్రేమ ఆ తీగలో లేదు. ప్రేమ ఎప్పుడైతే నీలో చల్లారిపోద్దో ఆ తీగ ఎండిపోద్దు. అప్పుడు ఆయన వాక్య ప్రకారం నడవు. ఆ తీగ ఏమైపోయింది? కొంతమంది అంటారు, ఫస్ట్లో నేను చాలా ప్రార్థన చేసేవాడండి, బైబిల్ చదువుతూ ఉండేవాడండి, సమాజంలో వాళ్ళకి నేను ఇలాగా సర్వశక్తిమంతుని కోసం ఏదో ఒకటి చేయాలి తపన కలిగి ఆరాటం కలిగి ఉండేవాడండి. ఇప్పుడైనట్లయితే ఆయన మీద నాకు ప్రేమ పోయింది, ప్రార్థన తర్వాత చూద్దానండి. ఏమండి బైబిల్ చదువుకోవడమా తర్వాత చూద్దామండి. ఏమండి ఏమొచ్చేసింది చెప్పండి? ఆయన మీద ప్రేమ చల్లారిపోయింది. మరి ఆరాధన చేయమన్నాడు, అది కూడా ఆజ్ఞే. ఏమండి బైబిల్లో నువ్వు ఆయన చెప్పే ప్రతి మాటను కూడా నువ్వు నెరవేర్చాలి, ప్రతి వాక్యాన్ని నెరవేర్చాలి. ఆ నెరవేర్చేలా చేసేది ఎవరు? ఆ ప్రేమ, ఆయన మీద నీకున్నటువంటి ప్రేమ. ఆయన నువ్వు ప్రేమిస్తున్నావు దానికి రుజువు ఏంటి చెప్పండి? చాలాసార్లు మనం నేర్చుకున్నాం. సర్వశక్తిమంతుడు ప్రేమిస్తున్నాను అని అంటే నువ్వు సెల్ ఫోన్లో ఆయన బొమ్మ పెట్టుకోవడం కాదు. ఏమండి లేకపోతే నీవు యేసు ప్రభు ఫోటోలు తగిలించుకోవడం కాదు, లేకపోతే ఏదేదో కాదు. రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఉంటారు, అది వేషధారణ. బాగా గౌన్లాగా వేసుకొని మెడలో సిలువేసుకొని అలాగేలా గనపడుతుంటారు. అలాగే క్రీస్తు బ్రహ్మామేట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా బ్రహ్మాం గారు బొమ్మని వీపు మీద వేసుకోవడము, అంటే టీషర్ట్ల మీద వేసుకోవడం, ఆ యొక్క క్రీస్తు థామస్ అనే వాడి బొమ్మని చొక్కాల మీద వేసుకోవడము. అలా కొంతమంది అతీతమైన మేఘము చొక్కాల మీద వేసుకోవడం, టీషర్ట్ల మీద వేసుకోవడం, అంత వేషధారణది. నీ యొక్క ప్రేమ అనేది ఆ వేషధారణలో కాదు కావలసింది.
ఆజ్ఞలు కైకొనడంలో కావాలి. ఆయన హల్లెలూయా. వాక్యమును నెరవేర్చడంలోనే నీ ప్రేమను చూపించాలి. నువ్వు మోసం చేయకుండా, అన్యాయం చేయకుండా, ఏమండి కపటముగా ఉండకుండా, యథార్థంగా ఉంటూ, ఈ విధంగా ఆయన ఏం చెప్పాడో వాటిని చెడుతనం కలిగి ఉండకుండా నువ్వు మంచి ప్రేమ కలిగి నువ్వు ఉన్నావు అనుకోండి, అప్పుడు నీవు ఆయన ఆజ్ఞలను గైకుంటూ ఉన్నట్లు లెక్క. నిజంగా ఆయన నువ్వు ప్రేమిస్తున్నట్లు లెక్క. చాలామంది ఆయన ఆజ్ఞల ప్రకారం నడువులు కానీ ఇలా వేషధారులుగా మాత్రం బాగా కనపడతారు. మేము క్రైస్తవులవి, మేము బ్రహ్మాంబేడ్స్వి, మేము అది ఇదని పై కనబరుచుకుంటుంటారే తప్ప వాక్యాన్ని గైకొనరు. కాబట్టి ఆయన ఆజ్ఞలు ఎవరైతే గైకొంటుంటారో వారే ఆయన యొక్క స్నేహితులై ఉన్నారు, వారే ద్రాక్షావల్లిలోని తీగలై ఉన్నారు. కాబట్టి నీవు ఆయన వాక్యమును గైకొంటూ ఉన్నట్లయితే, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుస్తూ ఉన్నట్లయితే, ఇప్పుడు ఆ ద్రాక్షావల్లిలో తీగగా నీవు ఉన్నావు అని అర్థం. ఆయన ప్రేమ నీలో ఉంది. ఆయన ఎలా ప్రేమ ఉన్నాడో నీవు కూడా అలాగే ప్రేమే. అందువల్లే ఆ ప్రేమే ఆయన్ని నిన్ను స్నేహితుడిగా చేసింది. ప్రేమ లేకుండా స్నేహితులుగా ఉండలేరు, ప్రేమ లేకుండా స్నేహితులుగా మాట్లాడుకోలేరు, ప్రేమ లేకపోతే స్నేహితులుగా జీవించలేరు. ప్రేమే. అందువల్లే ఆయన ప్రేమే ఆయనతో నువ్వు మాట్లాడేలాగా, నీతో ఆయన మాట్లాడేలాగా, ఆయన కోసం, ఆయన నీ కోసం కార్యాలు చేయడం, ఆయన కోసం నువ్వు కార్యాలు చేయడం, ఆయన ఆత్మ సంబంధమైన కార్యాలు చేస్తూ ఉంటే నువ్వు శారీరకంగా ఆదిత్యముడు అలాంటి పరిచర్యలు చేస్తూ ఉంటావు. ఆయన కోసం నీవు, నీ కోసం ఆయన. ఇదేమిటి చెప్పండి? స్నేహము. ఆయన హల్లెలూయా. ఇవి ఆకలి కొనిన వారికి నువ్వు భోజనం పెడతావు, వస్త్రము లేని వారికి వస్త్రాలు ఇస్తుంటావు, రోగిగా ఉన్న వారిని పరామర్శిస్తుంటాం, చెరసాల్లో ఉన్న వారిని విచారిస్తాడు, ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఏమిటది? ప్రేమ. ద్రాక్షావళిలో తీగగా ఉన్నావు అనే దానికి ఇవన్నీ రుజువు. ప్రేమ అనే దానికి రుజువు ఏమిటి? టీషర్ట్ల మీద ఆయన బొమ్మలు వేసుకోవడం కాదు, ఆయన వాక్యమును కైకొనడమే నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు అనే దానికి రుజువు అయినది. ఇప్పుడు కూడా అంతే, నువ్వు లోకాన్ని విడిచిపెట్టడమే ఆయన ప్రేమిస్తున్నావు అనే దానికి రుజువైంది. రెబ్బకా ఉంది, ఆయన ప్రేమిస్తున్న దానికి రుజువు ఏంటి? ఇస్సాకు బొమ్మ చీరల మీద డిజైన్గా వేసుకొని, ఇస్సాకు బొమ్మ, ఇదిగో చూడండి నాకు ఇస్సాకు అంటే ఎంత ఇష్టమో, చీరల మీద వేయించుకున్నాను, పచ్చబొట్లు పొడిపించుకున్నాను, చేతికి పొడిపించుకున్నాను. ఇది ప్రేమ? అది కాదని ఆమె ప్రేమ ఏమిటనంటే ఆయన దగ్గరకు ఇవన్నీ వదిలి ఆయన దగ్గరికి వెళ్ళాలనే ప్రేమ. ఆయన నమ్మేస్తాడు. ఇప్పుడు కూడా ఆయన నిన్ను ఎక్కి రమ్మంటున్నప్పుడు, ఈ లోక చెడుతానని విడిచిపెట్టమన్నప్పుడు, నువ్వు నిజంగా ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నట్లయితే, నిజంగా ఆయన కలుసుకోవాలి, ఆయనతో ఉండాలనే ప్రేమ నీలో ఉన్నట్లయితే, నిశ్చయముగా వీటి మీద నువ్వు మనసు పెట్టుకో. నిజమైన ప్రేమ లేని వారి ఈ లోక సంబంధమైన వాటిని, లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తూ ఉంటారు. ఆయన మీద ప్రేమ వీరికి లేదు. ఆయన రమ్మంటున్నాడు పైకి, నిన్ను మనం కలుసుకుందాం మధ్యాకాశంలో రండి అంటున్నాడు. ఆయన మధ్యాకాశానికి, నీవు మధ్యాకాశానికి. కాబట్టి ఆయన ప్రేమ నీలో ఉంది కాబట్టి, ఆయనలో ఎలాంటి ప్రేమ ఉందో నీలో కూడా అదే ప్రేమ ఉంది కాబట్టి, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు చెప్పండి? ఆయన కలుసుకోవడానికి ఆయన మనిషితో. హల్లెలూయా. ఎందుకనంటే నీవు ఆయన ఒక స్నేహితులుగానే ఉన్నాడు. భార్య భర్త అంటే ఒక స్నేహితులు. ఆ ప్రేమే ఆయన యందు ఉన్న సంతోషము నీ యందు ఆయన మనిషితో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువారి కంటే ఎక్కువగా ప్రేమ గలవాడెవడు లేడు. చూడండి, ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. మరి నీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా పెట్టారా? పెట్టమన్నాడు చూద్దాం. నేను ఒకప్పుడు కొత్తగా నమ్ముకున్న రోజుల్లో చిన్న కథ వినేవాడిని. ఆ భార్య భర్త అడిగాడంట, భర్త నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, మెస్సీని ప్రేమిస్తున్నావా? లేదు. భార్య అడిగిందంట,
పోనీ భర్తని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, మెస్సీని ప్రేమిస్తున్నావా? అర్థమైందా? అంటే ఆవిడందంట, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పింది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అంటే సర్వశక్తిమంతుడిని ప్రేమిస్తున్నానని చెప్పింది. అప్పుడు ఒక దినాన ఆమె అనారోగ్యానికి గురైంది. మరి నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు కదా అంటే ఆ భర్తను కూడా ప్రేమిస్తుంది, కానీ ఎక్కువగా ఆయన్ని ప్రేమిస్తుంది. లేఖనం వాళ్ళకి చెప్తుంది ఆ విధంగా ఉండాలి కాబట్టి ఎక్కువగా ఆయన్ని ప్రేమిస్తూ ఉంది. మరి నీకు నా మీద నీకు ఎక్కువ ప్రేమ మెస్సీ అంటున్నావు కదా, ఆయనే బాగు చేస్తాడులే, ఆయన్ని అడుగు అని ఏమీ పట్టించుకోలేదంట. నాయనా, నేను నిన్ను ప్రేమించుతూ ఉన్నాననే దానికి, నీ వాక్యముని ఎలా గైకుంటున్నాను, నీ కోసం నేను ఎలా జీవిస్తూ ఉన్నాను, ఎలా నడిచాను. ఏమండి, హిజ్కియా కూడా అలాగే చెప్పాడు. ఒక సమయం చెప్పాడా లేదండి? నా భక్తి జీవితం నీకు తెలుసునా ఆయన అన్నప్పుడు ఆయన ఆయుష్ని పొడిగించాడు. అలాగే ఆవిడని స్వస్థపరిచి బాగు చేశాడు ఆయన. హల్లెలూయా. మరి భర్త స్వస్థపరచగలడా నిన్ను? పోనీ భార్య స్వస్థపరచగలదా? అలా భర్త పరలోకం తీసుకుని వెళ్ళగలడా? భార్య తీసుకొని వెళ్ళగలదా అంటే ఆయనే తీసుకుని వెళ్ళగలడు. ఆయన ప్రేమే నిన్ను పైకి తీసుకొని వెళుతుంది. కాబట్టి అందుకని నీవేం చేస్తాడు, ఆయన ప్రేమిస్తున్నావు కాబట్టి వారికి విధేయుడు, భర్తకి నీ భర్తకి విధేయుడుగా ఉండమంటే విధేయురాలుగా ఉంటున్నావు. ఆయన ప్రేమించే కదా నువ్వు చేస్తున్నావని. అలాగే పిల్లలు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు లోబడి ఉండను. సర్వశక్తిమంతుడు ప్రేమిస్తున్నారు కాబట్టి ఆ వాక్యాన్ని కైగొంటున్నారు. సర్వశక్తిమంతుడు ప్రేమించట్లేదు అనుకోండి, ఆ వాక్యాన్ని కైగొనరు. చాలామంది క్రైస్తవులుగా ఉంటుంటారు, కానీ ఆయన ప్రేమ నీలో ఉన్నప్పుడే ఇతరులను నువ్వు ప్రేమించగలుగుతావు. అంటే ఆయన వాక్యాన్ని కైగొంటూ ఉంటావు. నీ భార్యని సొంత శరీరం వల్ల ప్రేమించుకున్నావు. ఇప్పుడు నువ్వేం చేస్తావనంటే ఆ వాక్యమును బట్టి ఆయన ప్రేమిస్తున్నావు కాబట్టి ఆ మాటను కైగొంటూ ఉంటావు. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు ఆయన ప్రేమ నీలో ఉండి ఇతరులకి, అంటే ఆయన వాక్య ప్రకారముగా ఆ ప్రేమ బయలు వెళ్తూ ఉంది. అలాగే నువ్వు ప్రేమిస్తూ ఉంటావు, కానీ అయితే అందరికంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమిస్తూ ఉంటావు. అందుకని చూడండి, తన ప్రాణము కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాడు అని బైబిల్ చెప్తుంది. స్నేహితుడు అంటే ఎవరు అనండి, నిజమైనటువంటి స్నేహితుడు తన ప్రాణము కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించాడు తప్ప తన ప్రాణాన్ని గురించి ఆయన ఆలోచించలేదు. తన ప్రాణాన్ని గురించి ఆయన ఆలోచించలేదు. నీకు ప్రాణం పెట్టడం కోసం, నిన్ను రక్షించడం కోసం, నిన్ను నరకంలోకి వెళ్లకుండా విడిపించడం కోసం, నీ కోసము ఎవరు కూడా అలాంటి పని చేయలేదు. నీవు ప్రేమించేవారు ఎవరు చేయలేదు, కానీ ఆయన చేశాడు నీ కోసం. కాబట్టి నిజమైన స్నేహితుడు అవసరమైతే ఆయన కోసం ఏం చేస్తాడు చెప్పండి? ఆ స్నేహితుడి కోసం, మెస్సీయే నీ స్నేహితుడు కాబట్టి, నిజమైన స్నేహితుడు కాబట్టి, ఆ స్నేహితుడి కోసము నువ్వు ప్రాణమైనా పెడతావు, ఏదైనా విడిచిపెడతావు, ఆయన్ని కలుసుకుంటావు, ఆయన నమ్ముతావు. ఇప్పుడు అపోస్తులు ప్రాణం పెట్టలేదా? అపోస్తులు ఎవరు? మెస్సీ యొక్క నిజమైన స్నేహితులు. అపోస్తులు పౌలు గారు ప్రాణం పెట్టాడు ఆ స్నేహితుడి కోసం, ఆ మెస్సీ కోసం. ఏమండి? ఆ వాక్యము కోసం, ఆ సువార్త ప్రకటిస్తున్నందుకు, ఆ మాటలు చెప్తున్నందుకు, నువ్వు అనేక మందిని ఇక్కడ నువ్వు క్రైస్తవులుగా మార్చేస్తున్నావని, రోమీలందరూ కూడా మారిపోతున్నారని, ఆ విధంగా అనేక నేరాలు మోపి, అందువల్ల ఆ స్నేహితుడి కోసం నువ్వు ఏం చేస్తున్నావు? ప్రాణమైనా పెడతావు, నిందలైనా భరిస్తావు, అవమానాలైనా భరిస్తావు, శ్రమలైనా భరిస్తావు. కారణం ఏమిటి? ఆ ప్రేమ, ఆయన ప్రేమ నీలో ఉంది. కాబట్టి స్నేహితుల మధ్య ఉండేది ఏమిటి చెప్పండి? ప్రేమ. ఆ ప్రేమ లేకపోతే, ప్రేమ ఎక్కడైతే ఉండదో అక్కడ గొడవలు ఉంటాయి, అక్కడ అనుమానాలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి, లేనిపోయిన అపోహలు ఉంటాయి, ఒకరి గురించి ఒకరు లేనిపోయిన విధంగా ఊహించుకుంటుంటారు. ఏమండి? ఒకరి గురించి ఒకరు చెడుగా లేకపోతే ఆలోచించుకుంటుంటారు. అక్కడ ఏమి లేదు చెప్పండి? ప్రేమ లేదు. ఒకరి పట్ల ఒకరు అసూయపడుతూ ఉంటారు, ఒకరి పట్ల ఒకరిని ద్వేషించుకుంటూ ఉంటారు. అక్కడ ఏమి లేదు చెప్పండి? ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఉంటారు, ఒకరి మీద ఒకరు ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటారు. ఇలాగా ఒకరికొకరికి విరోధంగా జీవిస్తూ ఉంటారు. అక్కడ ఏమి లేదు చెప్పండి?
ప్రేమ లేదు. ప్రేమ ఉన్నప్పుడు ఏం జరుగుతుందనండి, ఓ స్నేహితుని కొరకు అనగా మెస్సయ్య కొరకు ప్రాణం పెట్టేవాళ్ళుగా ఆయన నామనిస్తాం. మనము కూడా స్నేహితులమై ఉన్నాం. ఎందుకంటే ఆ ద్రాక్షావళిలో నుండి తీగలం కాబట్టి, ఆయనలో నుండి వచ్చిన తీగలం కాబట్టి, ఇప్పుడు ఆ తీగలు అనగా ఆ ద్రాక్షావళిలో నిలిచి ఉన్న తీగలంటే ఎవరు అనంటే ఆ ప్రేమ కలిగిన స్నేహితులే. ఆయన హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు కైగొనేటువంటి తీగలే, ఆజ్ఞలు కైగొనేటువంటి స్నేహితులే సర్వశక్తి మంత్రి యొక్క లేకపోతే ద్రాక్షావళిలోని తీగలై ఉన్నారు. ఆయన ఇప్పుడు నీవు ఆ ఆయన స్నేహితుడుగా ఉన్నప్పుడే తీగవై ఉంటావు తప్ప, నీవు ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం గైకొనకుండా ఏదో వాక్యం వినేసి ఆ వాక్యాన్ని పక్కన పెట్టేసి నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు జీవిస్తావు అంటే, నీ ఇష్టం వచ్చినట్టు నడుస్తూ ఉన్నావనండి, అప్పుడు నీవు ఆయన స్నేహితుడివి కాదు. ఆయన ప్రేమ నీలో లేదు. అందుకని ఆయన ప్రేమ ఏం చేస్తుంటే నేను కట్టుబాటులో పెడుతుంది. ఆయన ఆజ్ఞలే కట్టుబాటు. నువ్వు ఇలా ఉండొద్దు, అలా ఉండొద్దు, ఇలా ఉండు, అలా ఉండు, ఇలా ఉంటే పాడవుతావు, అలా ఉంటే పాడైపోతావు అని వాక్యం ఏం చేస్తుందంటే, ఆయన ప్రేమ ఏం చేస్తుందంటే కట్టుబాటులో పెడుతుంది. మీకు అర్థమవుతుందండి? కట్టుబాటులో ఏదోలో కూడా ఆయన అలాగే నువ్వు నశించిపోకూడదని, సాతాను మాటల్లో పడకూడదని, నువ్వు సాతానుతో సహవాసం చేయొద్దు, దుష్టులతో సహవాసం చేయొద్దు, స్నేహం చేయొద్దు. అందుకని ఎందుకు నీతో చెప్తున్నాడండి, నీవు ఆయన స్నేహితుడివి కాబట్టి, నీవు ఆయన స్నేహితురాలు కాబట్టి నీతో మాత్రమే ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు కూడా ఆయన ఎందుకు చెప్తున్నాడు రాబోయే ఉగ్రత గురించి? నీవు ఆయన స్నేహితురాలు అంటే ఆయన ప్రేమ నీలో ఉంది. ఆ ప్రేమను బట్టి నువ్వు ఆయన స్నేహితుడివి, స్నేహితురాలు అయ్యావు. ఆ స్నేహితులతోనే ఆయన చెప్పుకుంటాడు. ఏ విషయాలు పనికిరాని విషయాలు కాదు, పనికిమాలిన విషయాలు కాదు. ఏ విషయాలు చెప్పండి? ఆత్మ సంబంధమైన రక్షణకు సంబంధించిన విషయాలు, వ్యర్థమైన విషయాలు కాదు. ఆయన మన స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్లనే మనకు ఆయన ఏమై ఉన్నామంటే స్నేహితులమై ఉన్నాము. చూడండి, అందుకని క్రింద అంటున్నాడు చూడండి 15వ వచనంలో, దాసుడు తన యజమానుడు చేయు దాన్ని ఎరుగుడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాడు. ఆయన నామని హల్లెలూయా. దాసులు అనుకోండి, యజమానుడు ఏమి చేస్తాడో దాసులతో చెప్పడు, ఏం చేయాలనుకుంటున్నాడో చెప్పడు. మీకు అర్థమవుతుందండి? కానీ ఎవరితో చెప్తాడు చెప్పండి? స్నేహితులతో చెప్తాడు. ఆయన స్నేహితులతోటి చెప్తాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. మనం కూడా ఇప్పుడు ఏమై ఉన్నామనండి, ఆయనకు మనం స్నేహితులంగా ఉన్నాం కాబట్టి ప్రపంచం మీదకి ఉగ్రత రాబోయే విషయాన్ని మనకి చెప్తూ ఉన్నాడు. అందుకని బైబిల్లో నుండి యాకోబు కానీ, యోసేపు కానీ, దానియేలు కానీ, నోహు కానీ, ఆనోకు కానీ, లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి మోషే కానీ, యెహోషువ కానీ, ఆ బైబిల్లో ఉన్న ప్రవక్తలు వీళ్ళందరూ కూడా ఆయనకి స్నేహితులుగా ఉన్నారు. కాబట్టి అందుకని ఇక్కడ యజమాని చూడండి, దాసుడు తన యజమానుడు చేయదాన్ని నెరుగుడు గనుక, యజమాని చేసేది దాసుడు ఎరుగుడు గనుక. పొలంలో గడ్డి ఉంది, పీకొచ్చేయి అంటాడు, దానిలో ఏం వేస్తాడో చెప్పడం. దాసుడు ఏం చేస్తే, ఏం చెప్పిన పని చెప్తే అది చేస్తాడు. ఏమండి? దాసుడితో యజమాని. కానీ యజమాని స్నేహితుడితో ఏం చేస్తాడనంటే, ఇదిగో పొలంలో ఇలాగ గడ్డి పట్టింది, దాన్ని పీకేయించి దాన్ని పంట వేయాలనుకుంటున్నాను, ఆ పంట పంట బాగా పండిన తర్వాత కోతకు వస్తాను, ఆ గోధుమల్ని ఏమని కొట్టులోకి చేరుస్తాను, ఆ తర్వాత ఆ యొక్క పొట్టుని కాల్చివేస్తాను. ఇన్ని విషయాలు చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. అని ఏం చేయబోతున్నాడో, ఏం చేస్తున్నాడో. అందుకని అబ్రాహాముతో అంటాడు ఆయన, నేను చేయబోయే కార్యమును అబ్రాహాముకు దాచెదనా. కారణం ఏమిటి? స్నేహితుడు. అందుకని స్నేహితుడుగా మారితే ఆయన తన విషయాలన్నీ పంచుకుంటుంటాడు. ఆయన నువ్వు స్నేహితుడిగా మారకుండా, ఆయన ఆజ్ఞల ప్రకారం నడవకుండా, ఆయన మాటలు నేను వినేదేంటి, ఆ సర్వశక్తిమంతుడే నా మాటలు వినాలి, సర్వశక్తిమంతుడే నేను చెప్పినట్టు చేయాలి అని నీ ఆలోచన ప్రకారం నడుస్తూ కనుక సర్వశక్తిమంతుని ఆజ్ఞలు కైగొనకపోయినట్లయితే అప్పుడు నీకు ఆయన ఏమీ చెప్పడు, ఏమీ మాట్లాడు.
అందుకని నువ్వెప్పుడు కూడా నీలో సొంత జ్ఞానము, సొంత ఆలోచనలు, సొంత బుద్ధి అన్ని విడిచిపెట్టేసి నీవు ఖాళీ హృదయంతో ఉండాలి. అందుకని బ్రహ్మం గారు చెప్పారు, ఖాళీ స్థలంలో నిలుచుడని ఒక వర్తమానం చెప్పాడు. ఏదో ఒక సొంత నిర్ణయం తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళకూడదు. మనం సొంత ఆలోచన తీసుకొని వెళ్ళకూడదు. ఆయన్ని ఏం చేయమంటావు నాయన, ఆయన నామనిస్తాను. హల్లెలూయా. అందుకనే మోషే సొంత జ్ఞానము, సొంత బలము ఇవన్నీ కలుగునంత కాలము సర్వశక్తిమంతుడు మోషేను ఉపయోగించుకునేది. ఆయన ఎప్పుడైతే ఐగుప్తు జ్ఞానం ఇదంతా పోయి గొర్రెలు కాస్తూ లేకపోతే పశు ఆ యొక్క మంద కాస్తూ అతడు ఒక సామాన్యమైన వ్యక్తిలా మారిపోయాడు. అందుకు అతడు అంటాడు, ఐగుప్తుని నేను వెళ్ళి విడిపించుకు నేను ఎంతటి వాడును, నేను నోటి మాంద్యం కలిగిన వాడును, నా వల్ల కాదు అంటున్నాడు. అందుకు నేను నిన్ను ఉపయోగించుకుంటానన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ ఉపయోగించుకునే వ్యక్తిగా ఉండాలి తప్ప సొంత జ్ఞానం, సొంత బలము కలిగి ఉన్నందుకు ఐగుప్తు జ్ఞానం, ఐగుప్తుకు బలము, లోక జ్ఞానము, లోక బలము, లోకములో ఐగుప్తులు అతను ఏం చూశాడో, ఏం విన్నాడో, ఏమి నడిచాడో ఆ జ్ఞానం ప్రకారం నడిచేంత కాలం సర్వశక్తిమంతుడు ఉపయోగించుకునేది మోషే. అతడు ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని వదిలిపెట్టేసి ఈ ఖాళీ హృదయంతో నిలిచాడో అప్పుడు సర్వశక్తిమంతుడు ఉపయోగించుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. అలాగే ఇక్కడ కూడా నువ్వు పిల్లారా దాసులతో ఆయన చెప్పడు కానీ ఏమండి నీతో చెప్తున్నాడు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. విధంగా చెప్పాలంటే 7 సంఘ కాలంలో 7 దూతలు ఉన్నారు. ఆయన యొక్క దాసులు అనుకుందాం. కానీ నాశనం చేయబోయే విషయాన్ని ఆ దాసులతో చెప్పలేదు కానీ స్నేహితులతో చెప్తున్నాడు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. ఇప్పుడు ఉందని చెప్పారు కానీ ఎప్పుడో చెప్పలేదు. ఎప్పుడు ఎత్తబాటు జరుగుతుందో, ఎప్పుడు నాశనం అవుతుందో ఈ తెల్లవారుజాము అనేది ఈ యొక్క సూర్యోదయం అనేటువంటిది స్పష్టంగా ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. కానీ వాళ్ళు ఆ రోజుల్లో అది చూడలేదు. అందుకని అబ్రహాము గారు ఉన్నారనుకోండి, జరగబోయే కార్యాన్ని అంటే ఆయన చేయబోయే కార్యాన్ని అంటే ఇప్పుడు మన మధ్య చేస్తున్న ఈ కార్యాన్ని ఆ రోజులోనే అబ్రహాముకి ఛాయిగా చూపించాడు. ఎక్కడ? లోతు కాలం. లోతుని ఎలా రక్షించారు అంటే నిన్ను ఎలా రక్షిస్తాను, లోకాన్ని ఎలా రక్షిస్తాను, ఆ విషయాన్ని అబ్రహాము గారికి ఆనాడే చూపించాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకని ఎందుకంటే అబ్రహాము అనేక జనులకు అనగా ఆ తండ్రి కాబట్టి అబ్రహాముకి తాయకూడదు కాబట్టి ఎందుకు చెప్తున్నానండి, స్నేహితులకు ఎంత ప్రాముఖ్యతనిస్తాడో గ్రహించాలి. ఆయన హల్లెలూయా. హల్లెలూయా. అందువల్ల అబ్రహాము గారికి ఆయన ఏం చేయలేదు చెప్పండి, దాచలేదు. 7వ ముద్రకి చాలామందిని దాచేశాడు ఆయన. 7వ ముద్ర చాలామంది 6 ముద్రల వరకే చూడగలిగారు. 7వ ముద్ర నిజమైన వధువు మాత్రమే చూస్తుంది తప్ప అందరూ చూడలేరు. అందుకని 6 ముద్రలు అందరూ చదివారు. 7 అంటే పిల్లలంగారు సంఘాల్లో నిజమైన వధువు ఉంది. ఎందుకంటే కమల పిల్లల్లాగా ఉందన్నమాట. నిజమైన వధువు ఉంది, నకిలీ వధువు కూడా. నిజమైన వధువు మాత్రమే దీన్ని ఇప్పుడు 7వ ముద్రను చూడగలుగు తప్ప నకిలీ వధువు చూడలేదు. ఎందుకంటే నకిలీ వధువు అంటే ఆ దుష్ట వధువు కూడా 6 ముద్రలు తెలుసు, 7 సంఘకాలాలు తెలుసు, మిగతా మర్మాలన్నీ, ఆ దానియేలు గ్రంథము, ఆ దానియేలు 70 వారాలు, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. నిజమైన వధువుకు తెలుసు, నకిలీ వధువు కూడా తెలుసు, దుష్ట వధువు కూడా తెలుసు. 7వ ముద్ర దగ్గరకు వచ్చేసినప్పటికీ దుష్ట వధువు తిరస్కరించేస్తాయి. అన్నీ ఎరిగి ఉండి కూడా ఆ యొక్క పరిచయులు వలె కారణం ఎందుకనంటే వాళ్ళు ఆయన స్నేహితులుగా లేరు. నిజమైన వధువే ఆయన యొక్క స్నేహితురాలు. ఆయన ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఆమె కూడా అంతగానే ఆయన్ని ప్రేమిస్తాం. హల్లెలూయా. నిన్నెంత ప్రేమించాడో, నిన్నెంతో ప్రేమించి ఆయన మధ్యాకాశానికి వస్తున్నాడు. నువ్వు కూడా అంతే ప్రేమ కలిగి ఆ మధ్యాకాశానికి వెళ్తున్నావు అంటే ఆయనకి ఎంత ప్రేమ ఉందో నీకు కూడా అంత ప్రేమ ఉందని అర్థం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆ ప్రేమే ఆ ప్రేమను బట్టే, ఆ స్నేహాన్ని బట్టే నువ్వు ఏ విధంగా స్నేహం ఏర్పడింది చెప్పండి. చాలామంది స్నేహితులు ఎలా అవుతారు చెప్పండి. చాలామంది స్నేహితులు ఎలా అవుతారంటే సాయంత్రం అయ్యేటప్పుడు శుభ్రంగా స్నానం చేసి ఆ బజ్జీలు తినడానికి వెళ్తారు, కబుర్లు చెప్పుకుంటా. స్నేహితులు తిండి దగ్గర స్నేహితులు అయిపోతారు, బార్ షాపులకి వెళ్ళి స్నేహితులు అయిపోతారు,
సినిమాలకి షికారులకు వెళ్ళి స్నేహితులు అయిపోతారు, ఆటల దగ్గర స్నేహితులు అయిపోతారు, చదువుల దగ్గర స్నేహితులు అయిపోతుంటారు, రకరకాలుగా లోక సంబంధం స్నేహితులు అయిపోతూ ఉంటారు. అంటే విద్యను బట్టి విద్య కోసమో, ఆటల కోసమో, లేకపోతే పాటల కోసమో, లాంటి లోక సంబంధమైనటువంటి, లేకపోతే ఈ యొక్క విచ్చలవిడిగా తాగడం కోసమో, ఏమండి తినడం కోసమో, వీటి కోసమో బయటకు వెళ్ళి స్నేహితులు అయిపోతూ ఉంటారు. మన స్నేహం ఆయనతో వాటి ద్వారా కలగలేదు, వాక్యము ద్వారా ఆయన హల్లెలూయా హల్లెలూయా. వాక్యము ద్వారానే నీవు ఆయన స్నేహితుడు కాగలవు తప్ప మరొక మార్గము లేదు. కాబట్టి ఇప్పుడు నీవు ఆయన వాక్యంను గైకొనడం ద్వారా ఆయన నీవు స్నేహితులు అయి ఉన్నారు. ఆయన మనము ఆయన స్నేహితులుగా ఉన్నామని గ్రహించాలి. అందువల్ల ఇప్పుడు ద్రాక్షావళిలో తీయగలం. మిగతావన్నీ ఏమిటి చెప్పండి? అవి ఆయన స్నేహితులు కావు. అవి ఎప్పుడో ఆయన ద్రాక్షావళి నుండి తెగిపోయాయి, ఆయన స్నేహాన్ని నుండి తెగిపోయాయి. ఆయన వాక్యమును కాకుండా కల్పితమైన బోధలు, కల్పితమైన సిద్ధాంతాలు వైపు ఎప్పుడైతే తిరిగిపోయారో, వాక్య విరోధమైన బోధన వైపు ఎప్పుడైతే తిరిగిపోయారో అప్పుడు ఈ సంఘాలన్నింటి కూడా ఆయన ఏం చేశాడనంటే తెంచివేశాడు. ఆయన అవి ఎండిపోయాయని కూడా. అందుకని మిగతా సంఘాలన్నీ కూడా ఇప్పుడు ఎలాంటి సంఘాలంటే అవి ఎండిపోయిన సంఘాలే. జీవము లేదు ఆ సంఘాలు, ప్రేమ లేదు, లోక ప్రేమే. అందుకని లోకములో ఉన్న వాటిని ప్రేమించి ఆ సంఘాలకు వెళ్ళిపోతుంటారు చాలామంది. వాటి కోసం వెళ్తుంటారు ఆ సంఘాలకి. మన ప్రేమ వాక్యమును గైకొనాలగా, వాక్యమును విని ఆ వాక్య ప్రకారం నడవాలనేటువంటి ఆ ప్రేమతో మనం వచ్చాం. ఆయన హల్లెలూయా హల్లెలూయా. కనుక తర్వాత చూడండి, మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులను పిలుస్తున్నాను, ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియజేసి తిని. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు కానీ, ఏమండి నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరటి తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరిచి, ఏమండి నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తినంటున్నాడు ఆయన. మనం ఏర్పరచుకున్నాం ఆయన్ని, ఆయనే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎవరు ఏర్పరచుకున్నాడు చెప్పండి? సర్వశక్తి మంత్రి నిన్ను ఏర్పరచుకున్నాడు, నువ్వు ఆయన్ని ఏర్పరచుకోలేదు. చూడండి, మీరు ఒకరినొకడు ప్రేమిపోవాలని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించున్నాను. ఒకరినొకరు ప్రేమించడం వల్ల ఏమవుతామని చెప్పండి? స్నేహితులు. ప్రేమ. అందుకనే మనం ఒక ద్రాక్షావళిలో తీయగలం కాబట్టి ఒకే ప్రేమ ఉండదు మనలో. ఆయనలో ఏ ప్రేమ ఉండదో నీలో కూడా అదే ప్రేమ. ఇంకొక రకమైన ప్రేమ, ఇంకో రకమైన ప్రేమ ఉండదు. ఇప్పుడు ఏమవుతామనండి? ద్రాక్షావళిలోని తీయగలమై ఉన్నాము. అందుకని ఆయన ఏమంటున్నాడంటే మీరు నా శిష్యులయ్యుందురు అని కూడా అన్నాడు ఆయన. మీరేమై ఉంటారు అన్నాడు. చూడండి, నా శిష్యులు మీరు. లూకాసు వార్తలు అనుకుంటాను, చూడండి అమ్మ ఒకసారి. లూకాసు వార్త చూడమ్మా. లూకాసు వార్త 22వ అధ్యాయము 29వ వచనం చూడండి, 28వ వచనం నుండి ఒకసారి చూడమ్మా. 22వ అధ్యాయము 28వ వచనం. నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్లుగా నా రాజ్యమును నా బల్ల యొద్ద అన్నపానమును పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు. చూడండి, ఆయన ఏమన్నాడు? నా శోధనలో నిలిచిన శిష్యులతో చెప్తున్నాడు ఆయన. శిష్యులు అంటే ఎవరు? స్నేహితులే.
నా శోధనలో నిలిచిన వారు మీరే అంటున్నాడు. అంటే ఇప్పుడు యోబు ఉన్నాడు, శోధనలు వచ్చాయి. ఆ శోధనలో యోబు ఏం చేశాడు చెప్పండి? వాక్యముతోనే నిలిచాడు. అందుకనే నా శోధనలో నిలిచిన వారు మీరే అంటే వాక్యం అనగా ఆయనే కాబట్టి ఆ శోధనలు వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని వదిలిపెట్టకుండా ఆ వాక్యముతోనే నిలిచారు. వారు ఆయన యొక్క స్నేహితులు అని చెప్తున్నారు. ఆయన నామరిస్తారు. హల్లెలూయా. శోధనలు వచ్చి ఈ తీగలంటే ఎవరు? ఎండిపోయిన తీగలనంటే శోధనలలో నిలవని వారు, ఆ శోధనలలో వాక్యాన్ని వదిలేసిన వాళ్ళు. వాక్యము ప్రకటిస్తున్నప్పుడు కానీ వాక్యం కోసం నిలబడినప్పుడు నీ వాక్యం ఉంది, ఆ వాక్యాన్ని పాటిస్తున్నప్పుడు నీ ఇంట్లో శోధనలు వస్తాయి. నీ భర్త వలన, భార్య వలన, పిల్లల వలన. ఎందుకు వచ్చింది నీకు ఆ శోధన? వాక్యం వల్ల వచ్చింది. నువ్వు వాక్యంతో నిలిచున్నావు అనుకోండి, శోధనలో నువ్వు ఆయనతో నిలిచినట్లు లెక్క. వాక్యంతో నిలవడమే ఆయనతో నిలవడం. ఆ వాక్యం వచ్చిన ఆ వాక్యంలో ఇంట్లో పోటు పడలేకపోతున్నాను, బంధువులు పోటు పడలేకపోతున్నాను, ఈ గొడవ పడలేకపోతున్నాను అని నువ్వు ఆయన వాక్యాన్ని వదిలేసావనుకోండి, ఆయన వదిలేసావనుకోండి, అప్పుడు నువ్వు శోధనలో నిలబడనట్టు లెక్క. అప్పుడు ఎండిపోతావు. నువ్వు వాక్యంలో నిలబడకపోతే ఏమైపోతావు? ఎండిపోతావు. అలాగే ఎండిపోకుండా ఉండాలంటే శోధనలోనే నిలవాలి. అన్నీ బాగున్నప్పుడే నిలబడతారు చాలా, అన్నీ మంచిగా ఉన్నప్పుడు నిలబడతారు చాలామంది. యేసుప్రభు చాలా మంచోడండి, మమ్మల్ని బాగా దీవించాడండి అంట. యోబు శోధనలు రాకముందు ఎలా ఉన్నాడు, శోధనలు వచ్చిన తర్వాత కూడా అలాగే ఉన్నాడు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. సర్వశక్తి ఇక్కడ చూడండి, లూకాసు వార్త 14వ అధ్యాయం 25వ వచనం నుండి మనం చదువుకుందాం. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. చూడండి, ఆయన ఏం చెప్తున్నాడు? శిష్యుడు అవ్వాలంటే వాక్యం కోసం నువ్వు నిలబడినప్పుడు అవసరమైతే నువ్వేం చేయాలి చెప్పండి? ఆయన్నే ప్రేమించాలి. అందుకంటే అందరికంటే ఆయన్ని ఎక్కువగా ప్రేమించాలని వాక్యం చెప్తాడు. వాళ్ళు ఆయన స్నేహితులు అంటే. అందుకని ఇక్కడ ఆయన అన్నాడు శిష్యులనే మాటను, అందుకని ఇక్కడ ఉపయోగించాడు ఈ అధ్యాయంలో. చూడండి 8వ వచనంలో, మీరు బహుగా ఫలించుడు వలన నా తండ్రి మహిమపరచబడును, అందువల్ల మీరు నా శిష్యులు అవుతారు అని చెప్పాడు. శిష్యులు అవ్వాలంటే ఏం చేయాలి? బహుగా ఫలించడమే. బహుగా ఫలించాలంటే ఏం చేయాలి అని అంటే ఆయన అందరికంటే ఎక్కువగా నువ్వు ప్రేమించినప్పుడు మాత్రమే బహుగా నువ్వు ఫలించగలుగుతావు తప్ప. కాబట్టి ఆయన స్నేహితులు అంటే ఎవరనంటే ఆయన కంటే ఎక్కువగా దేనిని ప్రేమించినటువంటి వారి స్నేహితులు. ఎవరు నీకు ఇంకో లోక సంబంధం స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, మెసేజ్ స్నేహితుడు అనుకోండి, లేకపోతే నీ భర్తో, నీ భార్యో, నీ పిల్లలు వీళ్ళు స్నేహితులు అనుకోండి, సర్వశక్తిమంతుడు స్నేహితుడు అనుకోండి. వాడు అంటారు ఆ చర్చికి వెళ్దాం, ఈ చర్చికి వెళ్దాం, లేకపోతే ఆ గుడికి వెళ్దాం, ఈ గుడికి వెళ్దాం, ఆ సంబరాలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళాల్సిందే, లేకపోతే అక్కడ పెళ్లి జరుగుతుంది అని పెట్టుకోవాల్సిందే, లేకపోతే అలాగే అంటారు. లేకపోతే నీ స్నేహితులు పిలుస్తారు అనుకుందాం, రమ్మని. నేను సంబరాలు చేసుకుంటున్నావురా, నువ్వు స్నేహితుడు కదా, చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగాం, మనం ఒకే కంచంలో తిన్నాం, ఒకే మంచంలో పడుకున్నాం, ఒకే ఇంట్లో ఉన్నాం, అలా కలిసిమెలిసి చక్కగా ఉన్నాం కదరా. ఇవాళ మేము కోళ్ళు కోసుకుంటున్నాం అమ్మోరికి, లేదా మేకలు కొస్తున్నాం, లేకపోతే ఏదో ఒకటి వాక్య విరోధమైన దానికి నిన్ను ఆహ్వానించాడు అనుకున్నాం. సర్వశక్తిమంతుడు స్నేహితుడు, నీ బంధువులు తాలూకోళ్ళు లేకపోతే స్నేహితులు ఎవరొకరు. అప్పుడు నువ్వేం చేస్తావునంటే వాళ్ళందరికంటే కూడా ఎక్కువగా ఆయన్ని ప్రేమిస్తావు. హల్లెలూయా. ఆయన స్నేహం నీ ఎవరి లోకంలో ఎవరితోనైనా స్నేహాన్ని నువ్వు తెంచుకోవడానికి ఇష్టపడతావు తప్ప, ఎవరితోనైనా నీ బంధాన్ని తెంచుకోవడానికి నువ్వు ఇష్టపడతావు తప్ప. ఇదిగో నువ్వు ఇప్పుడు కనుక మా అమ్మాయి పెద్ద మనిషి అయిపోయింది, నువ్వు పెళ్ళికి రావాల్సిందే
లేకపోతే పెద్ద మనిషి అయిపోయింది, ఈ ఫంక్షన్ రావాల్సిందే, రాకపోతే మాత్రం మేము ఒప్పుకోము, నీతోటి మేము సెల్ఫీలు దిగాలి, ఫోటోలు దిగాలి, అమ్మాయి అడుగుతుంది పిన్ని ఎప్పుడు వస్తుందని, అత్త ఎప్పుడు వస్తుందని, అక్క ఎప్పుడు వస్తుందని, నువ్వు రావాల్సిందే అన్నారనుకోండి. ఆహా నేనంటే ఎంత ప్రేమ, ఎంత ఇష్టం. సాతాను చూసారా, నేనంటే చాలా ప్రేమ, అయ్య బాబు నన్ను కలవరించేస్తున్నారు అనుకొని వెళ్ళిపోతున్నారు చాలామంది. ఇప్పుడు నీకు సర్వశక్తిమంతుడు స్నేహం పోతాడు. కారణం ఎందుకంటే అవి ఆచారాలవి, బైబిల్లో లేవు. వాళ్ళని నువ్వేం చేయాలి, అలా రమ్మన్నారనుకోండి, ఆహ్వానించారనుకోండి, విగ్రహారాధన చేయకూడదు బైబిల్లో ఉంది కదా, అందువల్ల మేము రాము. ఆచారాలు పెద్ద మనిషి అయిపోతే రమ్మని బైబిల్లో లేదు కదా, అది చేయమని బైబిల్లో లేదు కదా, మరి మీరు క్రైస్తవులు ఎందుకు చేస్తున్నారు అని నువ్వు అడగాలి, మాట్లాడాలి. నువ్వు అలా మాట్లాడడమే మనుషులు ఎదుట ఆయన ఒప్పుకోవడం అయినది. ఆయన దీని మీద ఎప్పుడు కూడా ఒకసారి మనం నేర్చుకుందాం వర్తమానం. అప్పుడు ఆయన నిన్ను ఒప్పుకుంటారు అన్నది బైబిల్లో. నువ్వు ఒప్పుకోకుండా ఏమనుకుంటారో ఏమోలే అనుకుని శారీరక ప్రేమను బట్టి చిన్నప్పటి నుండి నన్ను చాలా బాగా పెంచింది, చాలా బాగా చూసింది, చాలా బాగా సాకింది కాబట్టి వెళ్ళకపోతే ఏం బాగుండదని, వాళ్ళు నేను అక్క వాళ్ళ ఇంటి దగ్గరే పెరిగాను, ఇంటి దగ్గరే పెరిగాను, నాకు ఒకప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అవసరాలు ఉన్నప్పుడు ఎన్నో చేశారు వాళ్ళు, కాబట్టి వెళ్ళకపోతే ఏం బాగుండదు అని నీవు వాక్య వ్యతిరేకమైన వాటి దగ్గరికి వెళ్ళావనుకోండి, నువ్వు ప్రమాదంలో పడిపోతావు, ఉగ్రతలో పడిపోతావు, ఆచారంలో పాల్గొంటావు. కాబట్టి నీకు ఆయన స్నేహం తెగిపోతుంది. కాబట్టి ఆయనతో నీకు స్నేహం తెగిపోకుండా ఉండాలంటే వాక్యముతో నువ్వు నిలిచి ఉండాలి. ఆయన నామనిస్తాడు. అప్పుడు వాళ్ళు నిన్ను విడిచిపెట్టినా నీ వాడి శిష్యుడు అవుతావు. ఆయన నామనిస్తాడు. స్నేహితుడుగా ఉంటావు. నీవు లోకములు అనేక మందిని కలిగి ఉండే కంటే ఆయన శిష్యుడిగా ఉండడమే ధన్యత, ఆయన స్నేహితుడిగా ఉండడమే ధన్యత. ఆయన నామనిస్తాడు. ఆ ప్రేమ నీలో ఉన్నప్పుడు అలాగ నువ్వు నిలబడతావు, అలాగ నువ్వు మాట్లాడతావు. మా సిస్టర్ గారు రమ్మన్నారండి అండి, మా బ్రదర్ గారు రమ్మన్నారండి అని లోకంలో ఎవరెవరో ఏదో లోక సంబంధమైన ఆచారాలు, పండగలు, పబ్బాలు పిలిస్తే నువ్వు శారీరక ప్రేమను బట్టి నువ్వు వెళ్ళకూడదు. ఇది బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు బ్రతికినా చనిపోయినా ఆయన కోసం బ్రతకాలి. ఆయన హల్లెలూయా. చాలామంది ఏమంటారంటే మా బంధువు అని అలాగ వెళ్ళానండి, మా సిస్టర్ అని ఇలాగ చేశానండి, లేకపోతే బాగోదు కదండి, లేకపోతే మా అన్నని అలాగ నడిచానండి, మా తాతోళ్ళని అలా వెళ్ళానండి అంటే నువ్వు బ్రతికినా చచ్చినా వాళ్ళ కోసమా? ఎవరి కోసం బ్రతకాలి? నువ్వు నీ స్నేహితుడి కోసమే నువ్వు బ్రతకాలి. ఆయన హల్లెలూయా. హల్లెలూయా. బ్రతికిన చనిపోయిన స్నేహితుడి కోసం అంటే వాక్యం కోసమే బ్రతకాలి. చనిపోయిన వాక్యం నిమిత్తమే చావాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందుకని వాళ్ళ కోసం బ్రతుకుతున్నారు, వీళ్ళ కోసం బ్రతుకుతున్నారు. ఏమండి బ్రతకాలని నాకు లేదండి, ఏమంటే ఏదో పిల్లల కోసం బ్రతుకుతున్నారు అనేవాళ్ళు ఉంటారు కొంతమంది. బ్రతకాలని నాకు లేదండి, ఏదో ముసలోడి కోసం ముసలిదాని కోసం బ్రతుకుతున్నాను అంటారు. అలాగూ చెప్పొద్దు. నువ్వు ఏది చేసినా ఏది చెందినా ఆయన కోసమే. ఆ మహిమ ఆయన, అందుకనే తండ్రి మహిమపరచబడతాడు అన్నది ఆయన. హల్లెలూయా. ఎవరు మహిమపరచబడాలి చెప్పండి? ఆయన వాక్య ప్రకారంగా నువ్వు చేయడం వలన ఎవరు మహిమపరచబడతారండి? నీ జీవితంలో ఆయన మహిమపరచబడతాడు. ఆయన అందుకని ఆజ్ఞలను కైకొనడం వలన సర్వశక్తిమంతుడు మహిమపరచబడతాడు, ఘనపరచబడతాడు ఈ జీవితంలో. అందుకనే బ్రతికిన చనిపోయిన ఆయన కోసమే, ఆయన కోసమే నేను చేశాను, ఆయన కోసమే నడిచాను, ఆయన కోసమే జీవించాను, ఆయన కోసమే. ఏమండి మా నాన్నని చేశానండి, మా అమ్మని చేశానంటే నువ్వు ఎవరు, నీ జీవితంలో ఎవరు మహిమపరచబడుతున్నారో వాళ్ళు మహిమపరచబడుతున్నారు, వాళ్ళ కోసం చేస్తున్నావు. కాబట్టి వాళ్ళ గురించి ప్రార్థన మానేశానండి, వీళ్ళ గురించి ఆరాధన మానేశానండి, వాళ్ళ గురించి ఎవరు మహిమపరచబడుతున్నారు చెప్పండి? వాళ్ళు నీ జీవితంలో మహిమపరచబడుతున్నారు. ఎందుకనంటే వాళ్ళు ఎక్కువగా ప్రేమిస్తున్నావు కాబట్టి. అందుకే నీ జీవితంలో ఎవరు ఎక్కువగా ప్రేమిస్తుంటే నీ జీవితంలో వాళ్ళు ఎక్కువగా మహిమపరచబడుతున్నట్లు లెక్క.
కాబట్టి సర్వశక్తిమంతుని ఎక్కువగా ప్రేమించడం ద్వారానే ఇక్కడ లోకాసువార్తలు మనం చదువుకున్న దానిని బట్టి నా శిష్యుడు అంటే ప్రాణంతో సహా ద్వేషింపకుంటే నా శిష్యుడు కానాడు, భార్యనైను పిల్లలైను లేకపోతే అన్నదమ్ములైను ద్వేషింపకుంటే నా రాజ్యం వరకు వారసుడు కాడని కూడా బైబిల్లో రాయబడింది. ప్రాణమును సహితం ద్వేషింపకుంటే అంటే వాక్యము దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు వాక్యమును అలా మామూలుగా ద్వేషించమని కాదు, అది భార్య పిల్లల్ని ద్వేషించమని కాదు దాని అర్థం. శోధన వచ్చినప్పుడు వాళ్ళు శోధిస్తారు నీ దగ్గరకు వచ్చి, రా రా అక్కడ రా, నువ్వు రాకపోతే ఆగిపోతే పని, నువ్వు లేకపోతే అసలు జరగదు, ముందుకు జరగదు, రా రా, అబ్బో నేను చాలా ముఖ్యమైన వ్యక్తిని అనమాట, నేను లేకపోతే అక్కడ ఏమీ లేదనమాట అని నువ్వేం చేస్తావు, లోక కార్యాల కోసం వెళ్ళిపోతుంటావు. అది కాదు నువ్వు చేయాల్సింది, ఆయన ఉండాలి నీ జీవితంలో, ఆయన. హల్లెలూయా. ఆ టైంలో ఏం చేయాలంటే అవి నువ్వు ద్వేషించైనా వాక్యం కోసం నువ్వు నిలబడాలి. లోక కార్యాలు, లోక ముచ్చట్లు, లోక మాటలు, వ్యర్థమైనవి, పనికిమాలినవి విసర్జించి పడాలి, ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. ఈ జీవితంలో ఎవరు మహిమపరచబడాలి? ఆయనే. అందుకని ఆయనే ఉన్నాడు చూడండి, మీరు ఒకరినొకడు ప్రేమించవలనని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించున్నాను. లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. కాబట్టి ఇక్కడ రెండు రకాలైన వాళ్ళు మనం చూస్తున్నాం. ఆయన నిజమైన స్నేహితులు ఎవరో, ఎండిపోయిన తీగలు ఎవరో, వాళ్ళు ఒకప్పుడు స్నేహితులుగా ఉండి వాళ్ళు ఫలించలేదు. కాబట్టి ఎందుకంటే వాళ్ళు వాక్యము కంటే ఎక్కువగా మనుషుల్ని, లోకాన్ని ఎక్కువగా ప్రేమించారు. కాబట్టి వాళ్ళు ఎండిపోయారు, వాళ్ళ జీవితాలు. ప్రేమ లేదు వాళ్ళల్లో, లోక సంబంధం మనుషుల మీద, లోక సంబంధం వాటి మీద, ఈ మృతుల మీద, లోక సంబంధమైనటువంటి వాటి మీద వీళ్ళకి ప్రేమ ఎక్కువ ఉందే తప్ప వాక్యం మీద వాళ్ళకి ప్రేమ లేదు. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా ఆయన తీసివేశాడు. అలాంటి వాళ్ళందరూ ఎండిపోయి తీయగలరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే చివరికి చూడండి, దుష్టులతో వాళ్ళు అంటే లోకముతో వాళ్ళు స్నేహం చేస్తారు. లోకముతో స్నేహం చూడండి, ఇక్కడ లోకం మిమ్మల్ని ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించి నేను ఎరుగుదురు. మరి ద్వేషిస్తారని ఇందాక మనం నేర్చుకున్నాం. మీ కుటుంబమే నిన్ను ద్వేషించవచ్చు వాక్యం కోసం నిలబడినప్పుడు. ద్వేషించబడతారు, లోకము చేత ద్వేషించబడతారు, అంటే లోకస్తులు. మరి లోకం అంటే ఎవరు? మనుషులేని ఉంది బైబిల్. నీ బంధువుల చేత, ఎందుకంటే వాక్యం కోసం నిలబడతావు కాబట్టి, వాళ్ళ కార్యాల్లో, వాళ్ళ ఆరాధనలో పాల్గొనవు కాబట్టి, వాళ్ళ లోక సంబంధమైన ఆచారాల్లో పాల్గొనవు కాబట్టి వాళ్ళు నిన్నేం చేస్తారంటే నువ్వు అసలు మా దాను కానే కాదు, నిన్ను అసలు ఏ కార్యాలకు నిన్ను పిలవు, నువ్వు అసలు మనిషివే కాదు, నిన్ను అసలు పిలవు, నువ్వు మొన్న మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది నువ్వు రాలేదు, ప్రార్థనలని మానేశావు, మీటింగ్లని మానేశావు, నువ్వు రాలేదు, మేము నీ కార్యాలు ఏమైనా జరిగిన మేము రాము అని చెప్పి నేనేం చేస్తావు చెప్పండి? ద్వేషిస్తారు వాళ్ళు. మత్స్యాగ సంఘాలు, లోదర్నులు, బాప్టిస్టులు, పెంతెకోస్తులు, లోకస్తులు, విగ్రహారాధికులు, వాళ్ళు నిన్నేం చేస్తారు చెప్పండి? ద్వేషిస్తారు. ఆయనతో ఎవరైనా స్నేహం చేసినట్లయితే వాళ్ళు ద్వేషించబడతారు. ఆయన నమ్మేస్తారు. హల్లెలూయా. మరి యూదులు ఏం చేశారు? మెస్సీని శిష్యులు ఆ యొక్క ఇజ్రాయిల్ ఏం చేశారు చెప్పండి? ద్వేషించారు. ద్వేషించలేదా? నువ్వు అబ్రాహాము కుమారుడు అని చెప్పింది, అతడు అబ్రాహాము కుమారుడే కాదు, ఇతడు సర్వశక్తిమంతుడు కుమారుడు అని చెప్పుకుంటూ సర్వశక్తిమంతుడు కుమారుడే కాదు, ఇతడు బయల్జెబూలు దయ్యం పట్టినవాడు, దానివల్ల ఇవన్నీ చేస్తున్నాడు. అలాగే నిన్ను కూడా అనుకుంటారు తప్ప, వీళ్ళకేదో పట్టింది అనుకుంటారు తప్ప, నిన్ను అలాగే ద్వేషిస్తారే తప్ప వాళ్ళ జనులుగా నిన్ను చూడరు, వాళ్ళకు సంబంధించిన వారుగా నిన్ను చూడరు, వాళ్ళ మనుషులుగా నిన్ను చూడరు. వాక్యము నిన్ను అలాగే చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు అంటారు మీరు మాకు సంబంధం లేని వాళ్ళు అంటారు, ద్వేషిస్తారు, నిన్ను అవసరమైతే నీ మీద పగబడతారు, నీ మీద కక్ష కడతారు. ఏమండి? దొరకరా ఎప్పటికప్పుడు, అవకాశం వచ్చినప్పుడు నా దగ్గర రారా, ఎప్పుడు నా దగ్గరికి వస్తారు, అవకాశం దొరుకుతో చూస్తున్నాను, ఆ తలంపులతో ఉంటారు వాళ్ళు. ఏమండి? ఆ విధంగా ఉంటారు వాళ్ళు.
ద్వేషించబడితేనే ఆయన అమరిస్తాడు. అందుకని వధువు అంటే ఆయన బిడ్డలంటే ఎవరు? లోకము చేత ద్వేషించబడతారు. ఆయన స్నేహితులు అంటే ఎవరు? ద్వేషించబడతారు. ఆయన ప్రేమించే వాళ్ళు ఎవరు ఏమవుతారు చెప్పండి? ద్వేషించబడతారు. కారణం ఎందుకంటే వాళ్ళకంటే ఎక్కువగా నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు. వాళ్ళని నువ్వు ద్వేషించవు, వాళ్ళని ప్రేమిస్తూ ఉంటావు, కానీ వాళ్ళు నిన్ను ద్వేషిస్తారు. కాబట్టి పిల్లారా, అయితే దుష్టుల గురించి ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును. మరి ఏమైపోయింది? యూదులు ఉన్నారు, ఇశ్రాయేలు ఉన్నారు. మెస్సీని ఏం చేశారు చెప్పండి? మెస్సీతో స్నేహం చేయడానికి వాళ్ళకి ఇష్టపడలేదు. మెస్సీ యొక్క ఉపమానాలు, ఆయన బోధలు అవి వాళ్ళకి ఇష్టపడలేదు. వాళ్ళు ద్వేషించారు. ద్వేషించినప్పుడు ఆయన ఏం చేశాడంటే లోక స్నేహాన్ని వదిలిపెట్టాడు ఆయన. ఇక్కడ స్నేహం అంటే ఏమిటి? ఇంకా లోకస్తుల యొక్క మాటల ప్రకారం నడుస్తూ ఉంటారు తప్ప, వాళ్ళని ప్రేమిస్తూ ఉంటారు తప్ప, ఆ బంధువుల్ని లోక సంబంధమైన మత్స్యాక సంబంధమైన వాళ్ళని, మత్స్యాక వాళ్ళు కూడా ఉంటారు నీకు బంధువులు, వేరే వేరే చర్చకి వెళ్ళి వాళ్ళని ప్రేమించి వాళ్ళ మాటలు బట్టి నడవడమే, వాళ్ళతో స్నేహం చేయడం. ఏదో వాళ్ళతో మామూలు మాట్లాడినంత మాత్రాన స్నేహం అవుతాం. వాళ్ళు చెప్పినట్లు నడుస్తూ ఉన్నట్లయితే ఇక్కడ కూడా అంతే. మెస్సీ బైబిల్ పట్టుకున్నంత మాత్రం మెస్సీతో స్నేహం అవుతాం, ప్రార్థన చేసినంత మాత్రం స్నేహం అవుతాం, వాక్య ప్రకారం నడుస్తున్నప్పుడే స్నేహం. అలాగే లోకస్తుల మాటల ప్రకారం నడుస్తూ ఉన్నాం అనుకోండి, ఆ వాక్యాన్ని పక్కన పెట్టేసి వాళ్ళు రమ్మంటే వెళ్ళడం, ఏమండి వాళ్ళ విగ్రహారాధనలో పాలు పొందడం, ఆచారాల్లో పాలు పొందడం, మా బంధువే కదా, మా అక్కే కదా, మా చెల్లే కదా అనుకొని, మా తమ్ముడే కదా అని శారీరక ప్రేమను బట్టి వెళ్ళిపోతుంటాను, ఎగరేసుకుంటా ఆడికి వెళ్ళిపోతాం. అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండిగా? వాళ్ళ మాటల ప్రకారం నడుస్తూ ఉంటాం. అప్పుడు ఆ మత్స్యాక సంఘాల వాళ్ళతోటి అది లోక స్నేహం అంటారు. ఆ స్నేహము కలుగుతుంది. అలాంటి స్నేహమే ఈ యొక్క ఇజ్రాయిలుకిని రోమీలకి కలిగింది. మెస్సీని ద్వేషించినందువల్ల, మెస్సీతో స్నేహం కలిగి ఉండాల్సిన ప్రజలు, సర్వశక్తిమంతునికి స్నేహితులుగా ఉండాల్సిన యూదులు, ఇజ్రాయేలీలు ఆ వాక్యమును తిరస్కరించినందువల్ల, ఒక విధంగా చెప్పాలనేంటి, సర్వశక్తిమంతుడిని వాళ్ళు ప్రేమించినందువలన, మెస్సీని ప్రేమించినందువలన వాళ్ళు ఏమైపోయారంటే లోకం యొక్క స్నేహంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు నిన్ను లోక స్నేహాలకు ఆయన వదిలిపెట్టేస్తాడు ఆయన. అప్పుడు వాళ్ళు రోమీలతో స్నేహం చేసి, రోమీలు ఇజ్రాయేలు ఏకమైపోయి ఏం చేశారు? మెస్సీని సిలువ వేశారు. అందుకని ఇక్కడ ఇదే చెప్పబడుతూ ఉంది, మీరు లోక సంబంధులైన లోకం తన వారు స్నేహించును. నీవు కూడా లోక సంబంధిగా ఉన్నావు అనుకోండి, ఆయన స్నేహితుడిగా కాకుండా లోక సంబంధిగా ఉంటే, అంటే ఆయన ద్రాక్షావల్లిలో తెగిపోయిన తీగవలి నువ్వు ఉన్నావు అనుకోండి, అప్పుడు లోకము నీతో స్నేహానికి వచ్చేస్తుంది. నీతో సంబంధాలు కలిగి ఉంటారు, నీతో స్నేహం కలిగి ఉంటారు. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకముల నుండి ఏర్పరచుకుంటుని. అందుకే లోకం మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంది. కానీ కత్తిరించబడిన వాళ్ళని, ఆ ద్రాక్షావల్లో తీగలుగా ఉన్నారు కదా, ఎండిపోయిన తీగలు ఉన్నాయి చూసారా, వాటిని లోకం ఏం చేయాలి చెప్పండి? ప్రేమిస్తాయి, మనల్ని ద్వేషిస్తాయి. మనల్ని ఏం చేస్తారు చెప్పండి? ఆయన నమ్ముకున్నామని, ఆయన వర్తమానం అని, వేకు నక్షత్ర వర్తమానం గురించి మనం మాట్లాడుతున్నామని, అవి తప్పు అంటున్నామని, అది నిజమైన మార్గం కాదంటున్నామని, మీరు దుర్బోధంలో ఉన్నారని మెసేజ్ చెప్పలేదా? ఏమండి, మీరు వేషధారులు ఎందుకు ద్వేషించారా ఆయన్ని? వాళ్ళ విధానాల్ని, వాళ్ళ పద్ధతుల్ని అవి సరైనవి కాదు ప్రేమతో చెప్పాడు ఆయన. అది ప్రేమది. నువ్వు కూడా మత్స్య సంఘాలు ఉంటారు, ఈ బంధువులు ఎవరెవరు ఉంటారు, అది తప్పు, మీరు చేసే తప్పు, అది వాక్య వ్యతిరేకం, నేను రాను ఆ కార్యాలకి, మీరు తప్పుడు దారిలో ఉండారు, నేను రాను అంటాం. అప్పుడు నిన్ను వాళ్ళు ద్వేషిస్తారు. అలా కాకుండా బుర్రేకం ఒప్పుకుంటా ఎగరేసుకుంటూ వెళ్ళిపోయాను కూడా, సంచులు తగిలించుకొని, ట్రైన్ టికెట్లు తీసుకోనో లేదా బస్ టికెట్లు తీసుకోనో ఏమైపోయాడు చెప్పండి? చక్కగా వాళ్ళకి నీకు స్నేహం కలుగుతుంది. వాక్యాన్ని వదిలేసావు, ఆయన స్నేహాన్ని వదిలేసావు. వాళ్ళు నిన్ను చక్కగా ప్రేమిస్తూ ఉంటారు. లోకంలో వాళ్ళందరూ చక్కగా ప్రేమిస్తూ ఉంటారు.
లోకము తన వారిని స్నేహించును. ఎందుకంటే నీవు వాళ్ళకు సంబంధించిన వ్యక్తివి. అందువల్ల వాళ్ళు చక్కగా నీతో స్నేహం చేయగలుగుతారు, ద్వేషించరు. నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు. అప్పుడు నువ్వు అంటుంటావు, మెస్సయ్య నన్ను ఏం ప్రేమించాడండి, ఆయన నమ్ముకున్న దగ్గర నుండి అన్ని కష్టాలు, శోధనలు, ఒడిదుడుకులు, నాకు సరైన ప్రేమ దొరకలేదు, ఆదరణ దొరకలేదు, అక్కడ సంఘంలో అది లేదు ఇది లేదు, అన్నిలు ఎంత ప్రేమిస్తున్నారు, మత్స్య సంఘంలో ఎంత ప్రేమిస్తున్నారు, ఎంత బాగా చూసుకుంటున్నారో, చాలా చక్కగా అబ్బా ఆప్యాయత అనురాగము, నాకెంతో విలువిస్తున్నారు, నా మాటకు విలువిస్తున్నారు, నాకెంతో గౌరవిస్తున్నారు, చాలా బాగుంది అనుకుంటున్నాను. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి? అందువల్ల పిల్లారా, లోకము నిన్ను ద్వేషిస్తుంది, నిజంగా ఆయన స్నేహితురాలు అయితే ఆయన స్నేహము నీతో సర్వశక్తిమంతుతో తెగిపోయింది అనగా, నీ స్నేహము సర్వశక్తిమంతుతో తెగిపోయింది అనంటే లోక స్నేహితులు నీకు పెరిగిపోతారు, లోక బంధాలు నీకు పెరిగిపోతాయి, లోక బలం పెరిగిపోద్ది. నీకు నాకు ఎంతమంది స్నేహితులో అనుకుంటాను, ఇంటి వెనక, ఇంటి ముందు, ఇంటి పక్క అందరూ నా స్నేహితులే. ఏమండి? నేను ద్వేషించడం. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. లోకము నిన్ను ద్వేషిస్తుంది. అందుకని ఇప్పుడు చూడండి, మతశాఖ సంఘాలు ఉన్నాయే, ఇవన్నీ కూడా అలాగే బ్రహ్మం గారి సంఘాలలో కొన్ని తీగలోనే ఎండిపోయిన తీగలు ఇవి, అలాగే లోకం అనగా మొత్తం ఏకమైపోతాయి, స్నేహం అయిపోతాయి. అందుకని ఇప్పుడు రోమన్ మతము రాజకీయము ఏకమైపోతున్నాయి. పోపు మత సంబంధమైనది. అంటే ఆహాబు యెజబెలు ఏకమైపోయారు. ఆహాబు యెజబెలు ఏమైపోయారు చెప్పండి? ఆహాబు ఎవరు? ఇజ్రాయేలీయుడు. యెజబెలు ఎవరు? అన్యురాలు. సర్వశక్తిమంతుల భయభక్తులు లేకుండా అన్య సంబంధమైన వాటిని ఇజ్రాయెల్ దగ్గరికి తీసుకొచ్చింది ఆమె. చక్కగా స్నేహం కలిగింది, ఆ స్నేహం చక్కగా ప్రేమగా మారిపోయింది. చివరికి చక్కగా పెళ్లి చేసుకున్నారు. రేపు మనం ఎత్తబడిన తర్వాత ఈ యొక్క ఎండిపోయిన తీగలు లోకము స్నేహమైపోతాయి, స్నేహము కలిగి ఉంటాయి. అవే పోగు చేయబడినవి. మనం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇవన్నీ కూడా అనుభవముల చేత కాల్చివేయబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇజ్రాయేలు రోమీలు ఏకమైపోయిన తర్వాత ఏం జరిగిందనంటే, ప్రపంచ నలుదిక్కులకి ఇజ్రాయేల్ చెదరగొట్టబడ్డారు. ఉగ్రత వచ్చింది వాళ్ళ మీదకి. అలాగే రేపు మనం ఎత్తబడిన తర్వాత భూమి మీదకి ఉగ్రత వస్తుంది. నీ పాదము భూమి మీద ఉన్నంత వరకు ఉగ్రత అనేది రాదు. నోహు యొక్క కుటుంబం యొక్క పాదములు ఓడలోనికి వెళ్లకుండా భూమి మీద ఉన్నంత వరకు ఒక్క వర్షపు చినుకు కూడా పడలేదు. లోపలికి వెళ్ళారు, తలుపు వేయబడింది, వర్షం ఆరంభమైంది. లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నంత వరకు అగ్ని పడలేదు. అతడి క్షేమకరమైన అంటే సోయరుకు వెళ్ళే వరకు కూడా పడలేదు. ఈ మధ్యలో పడవచ్చు. సొదొమ గొమొర్రా పట్టణాలు దాటి కొంత దూరం వచ్చేసాడు, అప్పుడు పడవచ్చు, పడలేదు. ఒక క్షేమకరమైనటువంటి ఒక రక్షణ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడే ఉగ్రత ఆరంభమైంది. నీవు కూడా అంతే. మధ్యాకాశానికి వెళ్ళినప్పుడే భూమి మీద ఉగ్రత ఆరంభమవుతుంది. అలాంటి భయంకరమైన ఉగ్రత రాబోతా ఉంది. కాబట్టి ఇప్పుడు నువ్వు ద్రాక్షవల్లి నుండి తీగవలి బహుగా నీవు ఫలిస్తావు. చాలామంది ఫలింపు తీగ చాలా ఫలించావంటే ఆ కుటుంబాలు మత్స్యాక సంఘాలు ఏమనుకుంటారండి, మా సంఘం చాలా ఫలించిందండి, ద్రాక్షవల్లి తీగలాగా ప్రపంచం అంతా సంఘాలు ఉన్నాయి, భారతదేశం అంతా సంఘాలు ఉన్నాయి. మా కుటుంబంలో వాళ్ళందరం కూడా మంచి మంచి పట్టు చీరలు, పట్టు బట్టలు, ఖరీదైన విలువైన లక్షలు వేలు ఖరీదు చేసేటువంటి బట్టలు, వస్తువులు, అందరం కూడా మేము చక్కగా అన్యోన్యంగా ఐక్యంగా చాలా బాగున్నాం, మా కుటుంబం అంతా బహుగా చాలా బాగా ఫలించాము అనుకుంటుంటారు. అది ఫలింపు అనుకుంటుంటారు. చాలామంది పాస్టర్లు ఏం చేస్తుంటారంటే, మా కుటుంబాన్ని చూడండి ఎంత ఫలించాడో, ఫలింపు చేశాడో అనుకుని వాళ్ళ ఫోటోలు, వాళ్ళ కుటుంబ ఫోటోలు, లేకపోతే సంఘం యొక్క ఫోటోలు, పెద్ద పెద్ద సంఘాలు వాళ్ళ ఫోటోలు క్యాలెండర్లు వేసుకొని మమ్మల్ని ఎంత ఫలింపు చేశాడో చూడండి
అనుకుంటా. బైబిల్ అదేం చెప్పడం లేదు. ఫలించడం అంటే ద్వేషించబడమే. ఆయన స్నేహితులుగా నువ్వు మారినప్పుడు నీ కుటుంబంలోని వారు నీతో, అది నీ బంధువులు నీతో ఉండకపోవచ్చు. ఆ విధంగా నీవేమైపోతావనంటే ఆయనకి స్నేహితుడిగా మారడమే. అందరికంటే ఎక్కువగా ఆయన ఎక్కువగా ప్రేమించి ఆయన స్నేహితుడిగా మారడమే ఆయన నామస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు ఒక ఆయన ఉండేవాడు, ఇప్పుడు లేడనుకోండి. ఆయన ఫస్ట్లో ప్రార్థన రమ్మంటున్నప్పుడు సమయం లేదండి, ఖాళీ లేదండి అనేవాడు. నాకు బోర్డు పనులు ఉంటున్నాయండి, ప్రార్థనకి ఎక్కడ కుదురుతుందండి, రావడానికి వీలు పడేది కాదండి అనేవాడు. తర్వాత సత్యం తెలుసుకున్న తర్వాత, నామూలు బాప్తిజం పొందిన తర్వాత ముందేం చెప్పేవాడు అంటే మాకు చెప్పేవాడు, కుదరట్లేదు, ప్రార్థన రావట్లేదు. మార్పు చెందిన తర్వాత ఏమంటున్నాడండి, ఆయన చెప్తున్నాడు, నాకు ఈరోజు ప్రార్థన ఉందండి, ఈరోజు ఆరాధన ఉందండి, నాకు కుదరదండి. ఏమండి, ఏమైపోయింది చెప్పండి? మారిపోయింది. ఈ జీవితం కూడా ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? నేను పరలోకం వెళ్ళాలండి, ఎత్తబడే సమయం అండి, ఆరాధన అండి, కొనుకోబడే సమయం అండి. అప్పుడు నువ్వు లోక కార్యాలు వెనకవేసి ఆయన ఆరాధనలో ముందు కొనసాగుతూ ఉంటావు, ఆయన స్నేహంలో నువ్వు కొనసాగుతుంటావు. అందుకని ఆయన స్నేహంలో ఏముందంటే మాధుర్యం ఉంది. అందుకని ఆ స్నేహితుడు అడిగినప్పుడు ఆయన దేన్ని కూడా త్రోసివేయడు. అందుకనే మనకు లోకాసువార్త 11వ అధ్యాయంలో ఉంది, ఆ స్నేహితుడు వచ్చి తలుపు తట్టినప్పుడు అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును అని చెప్పిన తరువాత చూడండి, మీరు లోకాసువార్త 11వ అధ్యాయము చూడండి, 5వ వచనం నుండి మనం చదువుకుందాం. 11వ అధ్యాయం 5వ వచనం నుండి. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనను ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన యెడల అతడు లోపలే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుడు వల్లైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. ఆయన నమ్మిస్తాడు. హల్లెలూయా. ఒక స్నేహితుడు అంటే 2 స్నేహితులు ఉన్నారు. అందుట్లో ఒక స్నేహితుడికి ఇంకో స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు ఇంటికి వచ్చాడు, అతని దగ్గర ఏమీ లేవు. అరే నా స్నేహితుడు ఉన్నాడు కదా, ఆ స్నేహితుడి దగ్గరికి వెళదాం అని చెప్పి ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి తలుపు తడుతున్నాడు. స్నేహితుడా తలుపుది, నా ఇంటికి నా స్నేహితుడు వచ్చాడు, ఒక స్నేహితుడు వచ్చాడు, అతనికి పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు, అతడు ఆకలితో ఉన్నాడు, ఇబ్బంది పడుతూ ఉన్నాడు, తలుపుది ఆయన చెప్తే అతడు స్నేహితుడైనందున ఆ పనులు ఏమనుకోలేరు, మన స్నేహితుడే కదా, లేదని చెప్దాంలే. చాలామంది ఏమనుకుంటారంటే నన్నేం చెడుగా అనుకోలే, మంచిగానే అనుకుంటాడులే అనుకొని ఏమండి తలుపు తీయకపోవచ్చు. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, స్నేహితుడైనందున లేచి ఇయకపోయినను మాటి మాటికి అడుగుట వలన, మాటి మాటికి అడుగుట వలన. అరే వీడు ఇంత సిగ్గు లేకుండా అడుగుతున్నాడు ఏంటిరా, మాటి మాటికి అడుగుతున్నాడు రా, దిగజారి మరీ అడుగుతున్నాడు రా. ఆ కానాని స్త్రీ చూడండి, సిగ్గు లేకుండా అడిగింది. సిగ్గుపడిందా? ఆ కుక్క లాంటి దాన్ని అయినా ఆ రొట్టె ముక్కలు కింద పడితే ఆ కుక్కలు తింటాయి కదా, ఎంతగా సిగ్గు విడిచి అడుగుతూ ఉందో చూడండి. కొంతమంది నామోషిగా ఫీల్ అయిపోతారు. అలాగే ఏమీ ఫీల్ అవ్వకుండా అడుగుతూ ఉంటే అప్పుడు లేచి అతడు ఇవ్వడా?
అలాగే సర్వశక్తిమంతుడు కూడా ఆ స్నేహితుడు స్నేహితుడైనందువల్ల ఇవ్వలేక ఏదో సిగ్గుపడి మాటి అడగడం వల్ల ఏదో ఇచ్చాడు అనుకుందాం. కానీ ఈ స్నేహితుడైతే ప్రాణం పెట్టే స్నేహితుడు కాబట్టి నువ్వు ఏ సమయంలో అడిగినా కానీ ఆయన నీకు సహాయము, అందుకంటే ఆయన అడుగుడి మీకు ఇవ్వబడుతుందని చెప్పాడు కాబట్టి ఆయన హల్లెలూయా. అందుకని క్రింద వచ్చేంలో ఏమంటుందంటే చూడండి, అటువలే మీరు అడుగుడి మీకు ఇవ్వబడును, మీకు దొరుకును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డును అడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారైండి మీ పిల్లలకు మంచి ఈవుల్ని నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించలేని ఆయన పరిశుద్ధాత్మను ఆయన ఇస్తాడు. పరిశుద్ధాత్మని ఇవ్వడం అంటే ప్రేమనివ్వడమే. పరిశుద్ధాత్మ అంటే ఆయనలో ఉన్న ఆత్మ నీలో ఉన్న ఆత్మ ఒకటే కాబట్టి ఆయనలో ఉన్న ప్రేమే నీలో ఉంటుంది. ద్రాక్షావల్లిలో ఉన్నటువంటి జీవమే తీగల్లో కూడా ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఆ స్నేహితుల్లో ఉన్న ప్రేమ నీలో ఉంటుంది, నీ ప్రేమ ఇతరుల మీద ఉంటుంది. అందుకని ఒకరికొకరు మనం ఏమైనా చెప్పండి, స్నేహితులమైన ఆయన స్నేహితుడు. ఆ స్నేహాన్ని ఆయన దగ్గర మనం నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు మనము బహుగా ఫలించినటువంటి తీయగలముగా మనం ఉన్నాం. ఆయన ఫలించడం ఏమైపోతాయి చెప్పండి, లోకరీతిగా ఫలించి ఉగ్రతలోకి వెళ్ళిపోతాయి. నువ్వు ఆత్మీయంగా ఫలించావు, లోక స్నేహాలు లోక సంబంధాలు తెగిపోయి ఆయనతో స్నేహము వల్ల ఆయనతో స్నేహం కోసము నువ్వు లోక సంబంధం వాటిని తెంచుకున్నావు. చాలామంది ఏం చేస్తారంటే లోక స్నేహాల కోసము ఆయన తెంచుకుంటారు, లోక సహవాసాల కోసము సర్వశక్తిమంతుడిని తెంచుకుంటారు. ఏమండి, వాళ్ళ మీద ఉన్న ప్రేమే తప్ప సర్వశక్తిమంతుడి మీద ప్రేమ లేదు. నీ ప్రేమ ఆయన మీద. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. ఆయన శిష్యులుగా మారడమే, ఆయన శిష్యులు అవ్వడమే బహుగా ఫలించుట. ఎందుకంటే ఆ శిష్యులకి ఆ రాజ్యం ఇస్తానని చెప్పాడు ఆయన. నా శోధనలో నిలిచిన వారు మీరే, నా రాజ్యమే మీకు అనుగ్రహించబడుతుందని చెప్పాడు ఆయన. కాబట్టి పిల్లారా తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఓ ఆయన స్నేహితుడు ప్రాణప్రియుడు, అతడే నా ప్రియ స్నేహితుడు. స్నేహితుడు ప్రాణప్రియుడు, అతడే నా ప్రియ స్నేహితుడు. నా సమీప బంధువుడు, బాంధవుడు, నా సమీప బంధువుడు. హల్లెలూయా హల్లెలూయా. అలాంటి గొప్ప స్నేహితుడుగా ఆయన ఉన్నాడు. ఆయన ఆజ్ఞల ప్రకారం నడుస్తున్నావా? ఆయన ప్రేమ నీలో ఉందా?